సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్. ఈ కమిటీ కుర్రాళ్ళు చూసిన తర్వాత ఐ డ్రీమ్, నేను మీ చాణక్య. ఈరోజు ద రియల్ టాక్ విత్ చాణక్యలో ఉన్న గెస్ట్ గద్దర్ అవార్డ్స్ మరి ప్రకటించిన తర్వాత అందులో డెబ్యూ డైరెక్టర్గా కూడా అవార్డు గెలుచుకున్న కమిటీ కుర్రాళ్ళ డైరెక్టర్ యదువంశీ. అండ్ అంతమంది హీరోలను పెట్టుకొని మరి మూవీ కూడా అద్భుతమైన హిట్గా మరి లాస్ట్ ఇయర్ నిలిచింది. మరి దానికి తగ్గట్టు కూడా పురస్కారం అనేది కూడా అందుకోబోతున్నారు యదువంశీ గారు. ఇప్పుడు మనతో పాటు ఉన్నారు, మరి మాట్లాడేద్దాం. మరి కష్ట నష్టాలు ఇలా చెప్పుకుంటూ పోతే బోల్డెన్ ఉన్నాయి అన్నీ తెలుసుకుందాం. ఆయన హాయ్ హాయ్ జానకి, ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్. మీరు? చాలా చాలా బాగున్నాను. అండ్ ఇలా కలవడం అనేది ఇంకా హ్యాపీగా అవుతాయి. తకు ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. 2-3 సార్ల కంటే ఇంకా ఎక్కువ చెప్పాలేమో, 11 సార్లు అన్నట్టు. 11 ఆ నెంబర్ నచ్చిన నెంబర్ నాకు. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. గద్దర్ అవార్డ్స్ ఇన్ని సంవత్సరాల తర్వాత ప్రకటించిన దాంట్లో మీరు బెస్ట్ డెబ్యూ డైరెక్టర్గా రావడం ఎలా అనిపిస్తుంది? ఇట్స్ ఎ ప్రౌడ్ మూమెంట్ డెఫినెట్లీ. ఎందుకంటే తెలంగాణ బైఫర్కేషన్ జరిగిన తర్వాత, తెలంగాణ వచ్చిన తర్వాత గద్దర్ గారి పేరు మీద ఒక అవార్డు స్టార్ట్ చేయడం, అందులో ఫస్ట్ టైం అవార్డు పెట్టిన తర్వాత దాంట్లో బెస్ట్ డెబ్యూ రావడం, ఇట్స్ డెఫినెట్లీ స్పెషల్ మూమెంట్ ఫర్ ఎనీ డైరెక్టర్. అంటే స్పెషల్ రికగ్నైజేషన్ అందులోను. అంటే మామూలుగా చెప్పాలంటే ఎక్స్పెక్ట్ చేస్తే ఒక రకం, ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే తెలంగాణ ఆంధ్ర అనేటప్పటికీ ఇది పక్కా గోదావరికి సంబంధించిన కథ. అప్లై చేసేమో మేము మాట్లాడుకునేటప్పుడు, లేదు సార్ ఇది గోదావరి సినిమా కదా, లెట్స్ సీ చూద్దాం అనుకునే నేను, నేహరిక గారు మేమందరం మాట్లాడుకున్నప్పుడు లెట్స్ సీ మనం అప్లై చేయాలి 2024 ప్రకారం ఇస్తున్నారు కాబట్టి అనుకుని. బట్ నేషనల్ ఇంటిగ్రేషన్ మీద బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ ఒకటి అండ్ బెస్ట్ డెబ్యూ డైరెక్టర్గా నాకు 2 ప్రెస్టీజియస్ అవార్డ్స్, మళ్ళీ 2 టాప్ ప్రియారిటీ అవార్డ్స్. సో హియర్ జెన్యూనిటీ అండ్ ట్రాన్స్పరెన్సీ అవార్డ్ సెలెక్షన్స్లో కానీ వాటిల్లో కానీ కనబడుతుంది అనమాట. ఇట్స్ ఆల్ అబౌట్ తెలుగు సినిమా. ఇట్స్ నాట్ అబౌట్ ఓన్లీ తెలంగాణ ఆర్ ఆంధ్ర. తెలుగు సినిమా, తెలుగు సినిమా రికగ్నైజేషన్ గద్దర్ అవార్డ్స్లో కంప్లీట్గా జరిగిందని అనిపిస్తుంది. ఫస్ట్ వినగానే మీకు ఎలా అనిపించింది అసలు ఆ మూమెంట్? అంటే అరే అవార్డు వచ్చిందని చెప్పేసి మీకు తెలియగానే ఎవరు వచ్చి చెప్పారు? అంటే పీపుల్ నాకు మెసేజెస్ చేస్తున్నారు. నేను ఆ టైంలో నిజంగా పడుకున్నాను 10:30 అనుకుంటా. 10:30 పడుకున్నారా? అంటే మనమంతా రాత్రి ఉదయం చేసే వాళ్ళం కదా, రాసి పడుకుని ఉంటాం. నేను చాలా మంది కాల్స్ వస్తున్నాయి నాకు. నేను ఇంకా చూస్తున్నాను కానీ లిఫ్ట్ చేయట్లా, అదో బద్ధకం. ఫోన్స్ అంటే కొంచెం ఇరిటేషన్. ఓకే, నేహరిక గారు కాల్ వచ్చింది. నేహరిక గారు కాల్ చేస్తున్నారని చేస్తే, సార్ కంగ్రాచులేషన్ సార్, యూ గాట్ అవార్డ్, మన సినిమాకి వచ్చింది, మీకు వచ్చింది సార్, ఐఎమ్ వెరీ హ్యాపీ అనేది. ఫస్ట్ సార్ మీ ఏం అవార్డు అనేది అది దాంట్లో ఉన్నాను నేను. ఓకే, గద్దర్ అవార్డు సార్, అరే అని చెప్పేసి వెంటనే తమ్ముడికి, మా తమ్ముడికి అంటే అరే తమ్ముడు ఇలా వచ్చింది అనగానే ఫీల్ హ్యాపీ అని మా అమ్మకి చెప్పడం, అందరికి టెక్నీషియన్స్కి అందరికి కాల్ చేసి గాట్ అవ్వడం. దెన్ ఐ గాట్ మెనీ మెసేజ్ ఫ్రమ్ డిఫరెంట్ పీపుల్. కానీ డిఫరెంట్ మూమెంట్ కదా. డెఫినెట్లీ. కానీ ఇది వేరే స్టేట్స్లో కానీ ఎక్కడైనా కానీ ఒక స్టేట్ అవార్డు అనేటప్పటికి ఒక ప్రెస్టీజియస్ చాలా ఉంది. కానీ ఇన్ని సంవత్సరాల తర్వాత ఒక స్టేట్ అవార్డు అనేది ప్రకటించారు. అంటే నెక్స్ట్ సీజన్స్లో వచ్చే వాళ్ళకు అంత కనెక్టివిటీ ఉంటుందో లేదో తెలియదు, కానీ ఒక లాంగ్ గ్యాప్ తర్వాత అవార్డు ఇవ్వడం, అందులో మీరుండడం ఒక స్పెషల్ మూమెంట్లా అనిపించింది. చాలా బాగుంటుంది అది. అంటే ఫస్ట్ సినిమా కదా, ఎంతో పెయిన్తో ఉంటాం, ఎంతో కసితో ఉంటాం, ఎన్నో రోజుల స్ట్రగుల్, ఎన్నో ఇయర్స్. అంటే అందరూ జరిగేవి. కృష్ణానగర్ కష్టాలు అన్నీ కూడా మనకి, మణికొండ కష్టాలు అన్నీ కూడా ఎలా ఉంటాయంటే ఫిల్మ్ నగర్వి చాలా స్ట్రగుల్స్ ఉంటాయి. నాట్ ఓన్లీ ఇన్ ద డైరెక్షన్, నాట్ ఓన్లీ ఇన్ ద యాక్టింగ్ ఫీల్డ్. అందులో మన అందరూ కొత్త వాళ్ళే, ఎవ్రీవన్ కొత్త వాళ్ళే. ఆ రికగ్నైజేషన్ అనేది ఎంత బూస్టప్ ఇస్తుంది అంటే, అందులో స్టేట్ లెవెల్ అవార్డు, ఒక స్టేట్ అవార్డు గెలుచుకున్న ఒక సినిమా అనేటప్పటికి ఆ రికగ్నైజేషన్ కానీ వాట్ ఎవర్ రిసీవ్ చేసుకునే విధానం కానీ జనాలు చాలా డిఫరెంట్ ఉంటుంది, వాల్యూ పెరుగుతుంది, నెక్స్ట్ సినిమాకి పనిచేయాలనిపిస్తుంది. డెఫినెట్లీ నాకు తెలిసి ఇలాంటి అవార్డ్స్ ప్రకటించడం వల్ల కొత్త యాక్టర్స్కి, కొత్త డైరెక్టర్స్కి అరే మనం కూడా ఎలాగైనా నేను ఆ స్టేజ్ మీదకి వెళ్ళాలి, ఫలానా వంశాన్ని వెళ్ళాడు కదా ఈసారి మనం వెళ్ళాలి అనుకునే వాళ్ళు ఉంటారు, కంపల్సరీ వస్తారు. నేను నమ్ముతున్నాను ఇలాంటివి చాలా బూస్టప్ వస్తాయి. అంటే ఈ అవార్డు వచ్చిన తర్వాత మీలో వచ్చిన మార్పు ఏంటి? అండ్ భయమా, లేకపోతే స్క్రిప్ట్ వర్క్ జరుగుతూ ఉంటాయి, సో ఏదైనా డిఫరెంట్ ఫీలింగ్ ఏమన్నా అనిపించిందా? సేమ్ ఉంటుంది. ఆ టైము అనౌన్స్మెంట్ ఎలా ఉంటుందంటే ఒక ప్రౌడ్ మూమెంట్ అనమాట. చిన్న అరే మనల్ని గుర్తించారు, మన కష్టాన్ని గుర్తించారు స్టేట్ గవర్నమెంట్ అనేది స్పెషల్ మూమెంట్. అది కంపల్సరీ బూస్టప్ ఇస్తుంది, ఇంకొంచెం ఎనర్జీ ఇస్తుంది.
చేంజ్ ఏమి ఉండదు, బాధ్యతను మాత్రం పెంచుద్ది. బాధ్యత గురించి, అది కాకుండా బాధ్యతతో కూడుకున్న భయం అనేది కూడా ఒకటి. డెఫినెట్లీ ఇఫ్ దెర్ ఈస్ నో ఫియర్, మనకు ఆ రెస్పాన్సిబిలిటీ రాదు. ప్రతిరోజు సినిమా తీసే ప్రతిరోజు భయం ఉంటుంది, డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టకూడదని, సినిమా ఎలాగైనా హిట్ అవ్వాలని, కెరీర్ బాగుండాలని, ఆడిని ఎలా రిసీవ్ చేసుకుంటారని చాలా ఉంటాయి. అవన్నీ పక్కన పెట్టేసి మనం పని చేసుకుంటూ వెళ్ళాలి. సాయంత్రం అయ్యేటప్పుడు కొంచెం భయం ఉంటుంది అనమాట, మనం కరెక్ట్గానే చేస్తున్నామా, అనుకున్నట్టు వస్తుందా, ఇవన్నీ భయాలు లెక్కలోకి వస్తాయి. సో దెర్ ఈస్ నో ఫియర్, మనం ముందుకెళ్ళాం. ఇప్పుడున్న ఫిల్మ్ మేకర్స్లో కల్లా మీరు ఎంచుకున్న అంటే ఫస్ట్ డెబ్యూ మూవీ ఏదైతే ఉందో కంప్లీట్లీ డిఫరెంట్. ఎవరైనా కానీ ఒక హీరోతో వెళ్ళిపోతూ ఉంటారు, లేకపోతే ఒక హీరోయిన్ ఎవరొకరిని పెట్టుకొని అలా వెళ్ళిపోవడము. కానీ ఒక కథనే మెయిన్ ఇంపార్టెంట్గా పెట్టుకొని దాంతో 11 మంది హీరోలతో వెళ్ళడము, ఇది ఒక డేరింగ్ లాగా, అరే ఒక ప్రయోగం చేస్తున్నానని ఎప్పుడు అనిపించలేదా మీకు? చాలాసార్లు, ఒకసారి కాదు. అంటే కొంతమంది నన్ను సజెస్ట్ చేసింది కూడా, ఒక హీరోతో ఒక లవ్ స్టోరీ తీసేయి అంటే, నాకు తెలిసి యువర్ రైటింగ్ కంప్లీట్లీ డిఫరెంట్ స్టైల్లో ఉంది, నువ్వేదో యూనిక్గా ట్రై చేద్దాం అనుకుంటున్నావు కానీ అది వర్కౌట్ అవుతుంది మనకి. అంటే మనం కాళ్ళు లాగడానికి చాలా మంది చెప్తూ ఉంటారు, లేకపోతే మన మంచి కోసం చెప్తూ ఉంటారు. ఆ డిసిషన్ మేకింగ్ మనం ఆ టైంలో నిజమే కదా అనుకుని ఉంటే డెఫినెట్లీ నేను వేరే విధంగానే వెళ్ళాలి. వాట్ ఎవర్ మనం ఎంచుకునే దారి ఉంటుంది కదా, దారిని వదిలేసి సరే ఈసారి కొట్టేద్దాం, ఏదో ఒకటి మంచి లవ్ స్టోరీ రాసి కొట్టేద్దాం, ఇది వర్కౌట్ అవుతుంది. బట్ ఐ బిలీవ్, నా కథ మీద నాకే నమ్మకం లేదా అన్న క్వశ్చన్ నేను వేసుకుంటే, నేను 11 మంది హీరోల్ని చూడట్లేదు, లేకపోతే ఆ జాతరని చూడట్లేదు, లేకపోతే వీటిని చూడట్లేదు. నేను చేద్దాం అనుకున్న సినిమా ఆడియన్కి ఎంతవరకు కనెక్ట్ అవుతుంది అన్నది మాత్రమే చూస్తున్నాను. అప్పుడు అందరికీ చెప్పాను, ఇన్ని క్యారెక్టర్స్ ఎవరో గుర్తుపెట్టుకుంటారు, ఆడియన్ మర్చిపోతారు, ఎవరికి గుర్తుండవని. నేను అప్పుడు ఒకటే చెప్పాను, ప్రొడ్యూసర్కి ఎవరికో చెప్పాను, ఇప్పుడు నిహార్ గారు నన్ను ఎప్పుడు అడగలేదు ఇలాగా, సార్ గుర్తుంటారా వీళ్ళు అని. ఆవిడ నమ్మేసింది, ఫుల్గా నమ్మారు ఆవిడ. ఫస్ట్ నేరేషన్తోనే ఆవిడ నాకు ఓకే చెప్పారు. ఫరియన్న కూడా అంతే, ఫస్ట్ నేరేషన్తో అరే వంశీ నువ్వు చెప్పినట్టు తీసిన హైట్ అవుద్దని. ఇంకొక ప్రొడ్యూసర్ నాకు ఫనీ గారు, అందరూ చెప్పేది భయపెట్టేశారు నన్ను. ఫస్ట్ నిజం చెప్తాను, అందరూ భయపెట్టేశారు, అసలు అవ్వదు. చాలా చోట్ల నన్ను ఆడేసుకున్నారు ఫ్రాంక్గా చెప్పాలంటే. అంటే 9 నెలలు, సంవత్సరం పట్టి తర్వాత ఈ సినిమా వర్కౌట్ అవుదమ్మా, అంతగా డబ్బులు ఉంటే నీ దగ్గర, నీ ఆస్తులు అంటే అమ్ముకుని మన సందీప్ రెడ్డి వంగలాగా సినిమా చెయ్యి, లేకపోతే పెళ్లి చూపులు లేక 1 కోటి రూపాయలు సినిమా చేయండి. సార్ ఆ పెళ్లి చూపులు ఇస్ డిఫరెంట్. అంటే అందరికి ఏముండేది అంటే, నిజం చెప్పాలంటే పెళ్లి చూపులు హిట్ అయింది కాబట్టి నీకు పెళ్లి చూపులు లాగా ఒక కథ కావాలి. కంజరపాలెం హిట్ అయిందంటే కంజరపాలెం లాగా ఒక కథ కావాలి. అంటే ఆ బడ్జెట్లో అలా సినిమా తీసి ఇట్టుకొట్టేయాలి. దే డోంట్ వాంట్ టు ట్రై న్యూ థింగ్స్. అర్థమైంది, న్యూగా ఇంకేం ఆలోచించలేదు. చాలా మంది చాలా తర్వాత మళ్ళీ మేము పుట్టిన తర్వాత కమిటీ కూరలో సినిమా చేయాలని అడిగారంట ఎవరు. నేను అప్పుడు అన్న ఇలా అడిగారని అని చెప్పేసి ఒక 6 చెప్పారు నాకు, కమిటీ కూరలో రాయమంటున్నారు అన్నాను. కమిటీ కూరలు రాదు, మళ్ళీ రాదు. కమిటీ కూరలు నీ దగ్గర ఇంకో అద్భుతమైన కథ ఉంటుంది కదా, అది వచ్చి కమిటీ కూరలు బీట్ చేస్తుంది రేపొద్దున. డెఫినెట్లీ మన తండ్రిని కూడా వస్తాడు కంపల్సరీ. అంటే తీయాలి, కొత్త రకంగా తీయాలి. మళ్ళీ ఇదే కదా ఎందుకు, ఆడికి ఎందుకు కావాలి? నేను మళ్ళీ పెళ్లి చూపులు తీసి నేనేం చేయను? పెళ్లి చూపులు ఆల్రెడీ తరుణ్ తీస్తాడు, హైదరాబాద్ ఆల్రెడీ వెంకటేష్ తీస్తాడు. ఆ ఫ్రస్ట్రేషన్ చాలా ఉండేది నాకు. ఆయన వీరిని పట్టు ఏదో మొండితనంగా మూర్ఖుడు అనేవారు అనమాట. మూర్ఖుల్లా బిహేవ్ చేస్తున్నావు, రైటింగ్ స్కిల్ ఉంది, కొత్తగా రాస్తున్నావు, ఒక్క కథ కొత్తోడితో రాయొచ్చు కదా. నాకెందుకో నమ్మకం, అదే నేను రాసింది మంచి కథరా, ఒక్కడు కూడా రిజెక్ట్ చేయలేదని నన్ను. మేబీ బడ్జెట్స్ ఫెయిల్ అయినాయి, మేబీ యాక్టర్స్ ఫెయిల్ అవుతున్నారు, మేబీ విన్న వాళ్ళు హీరోలుగా చూసుకుంటున్నారు, కథలా చూడట్లేదు. సో ఇట్స్ నాట్ మై ఫాల్ట్. నేను చెప్పిన వాళ్ళు తప్పు, విన్న వాళ్ళు తప్పు, నేను చెప్పిన పీపుల్ తప్పేమో, నాకు కథ తప్పు కాదు. సో ఐ హావ్ టు ఫైండ్ మై రియల్ ప్రొడ్యూసర్. ఓకే, సో నేను ఆ కోణంలోనే ఆలోచించాను. సో నేను ఆలోచించి 4 సంవత్సరాలు పట్టింది నాకు కావాల్సిన, నా కథకు కావాల్సిన ప్రొడ్యూసర్ని అదే వెతుక్కుంది. అటు వెళ్ళి నిహార్ గారి దగ్గరికి, ఫనీ గారి దగ్గరికి వెళ్ళింది అనమాట. అక్కడికి పోయి ఆగిన తర్వాత బయటకు వచ్చింది. అక్కడికి వెళ్ళకపోతే బయటికి రాదు. ఈ 4 సంవత్సరాల కష్టం అనేది కూడా ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే ఇన్ని కాదు కదా, ఎన్నో అంటే నియర్లీ ఒక 2-3 ప్రొడక్షన్ హౌసెస్ అనేది కూడా మారి ఫైనల్గా వచ్చి అక్కడే ఆగడం, కానీ ఇది అవుతుందా అవ్వదా అని పడిన కష్టం, దానికి తోడు ఇప్పుడు వచ్చిన అవార్డు, ఒక్కసారిగా అన్నీ ఒక్క ఫ్రేమ్లో ఆలోచిస్తుంటే ఎలా అనిపిస్తుంది? బ్రహ్మో అసలు అంటే అందరికీ ఏమవుతుందంటే, చెట్టుకు వచ్చిన పండు ఉంటుంది కదా, ఆ పండే కావాలి. ఆ మొక్క వేయడానికి ఎవరు రెడీగా ఉండడు, అదేనా ఆ మొక్కకి నీళ్ళు పోయడానికి ఎవరు రెడీగా ఉండరు, ఆ మొక్కని క్లియర్గా చూసుకోవడానికి ఎవరు రెడీగా ఉండరు. అలాంటి స్టేజే ప్రతి డైరెక్టర్ది. అందరికీ పండే కావాలి. కథ రాసుకునేటప్పుడు చాలా స్ట్రగుల్స్ ఉంటాయి. కథ రాసుకునేటప్పుడు అంత ఈజీ కాదు కథ రాయడం అంటే. ఇంట్లో కూర్చొని కథ రాసేయడం కాదు, మనకు తెలియకుండానే మన సబ్ కాన్షియస్లో చాలా కథలు ఉంటాయి, మనకు తెలియకుండానే పేపర్ మీద పెడతాం.
కొన్నిసార్లు తెలిసి పెడతాం, కొన్నిసార్లు ఇలా వస్తే బాగుంటుంది అనుకుంటాం. ఈ అన్నిటిని గైడ్ చేయడానికి ఒక పీపుల్ కావాలి. వెన్ యూఆర్ ఇన్ ఏ స్టేజ్, అంటే ఆ స్ట్రగ్లింగ్ స్టేజ్ ఉంటుంది కదా, ఎవరు నీ పక్కన ఉంటారు అస్సలు, నో ఛాన్స్. అలాంటప్పుడు 4-5 కాదు 10-15 ప్రొడక్షన్స్ దగ్గరికి వెళ్ళాను నేను. అందరూ ఓకే చేశారు. ఒకరు 1 నెలలో వదిలేశారు, ఒకరు 2 నెలలు వదిలేశారు, ఒక సంవత్సరం తర్వాత వదిలేరు, ఒకరు 9 నెలల తర్వాత వదిలేరు, ఒక బడ్జెట్ ఎంతలో చేయాలన్నారు 9 నెలల తర్వాత, 10 నెలల తర్వాత. నా సినిమాకి ఎంత బడ్జెట్ కావాలో నాకు క్లారిటీ ఉంది. ఇంత బడ్జెట్ లేకపోతే వర్కౌట్ అవ్వదు. కొత్త వాళ్ళతో ఇంత బడ్జెట్ పెట్టడానికి అది ఇండస్ట్రీలో కదా, ఎక్కడ భూమండలంలో ఎవరు రెడీగా లేరు అనేది పెద్ద టాకు. ఆ భయాలు ఉంటాయి కదా, ఎవరు రారా, నా కెరీర్ ఏంటి, నేనేంటి, వయసు అయిపోతుందని ఇంట్లో భయం, అన్నీ ఉంటాయి కదా. అంటే ఏదో నమ్మకం ఇంట్లో వాళ్ళకి, అమ్మకి నాన్నకి, అవుతావులేరా కంగారు పడుకు అని. మా తమ్ముడేమో ఆడి సంపాదించుకునే 25,000లో నాకు 5,000 పంపడం, దాని మీద 4 సంవత్సరాలు, అంటే రోజు సంపాదించకుండా ఒకడు ఇంట్లోనే కూర్చున్నాడు అంటే ఎలా కుదురుతుంది? సో ఆ స్ట్రగుల్స్ చెప్పలేము. అన్నట్టు గుర్తు చేసుకోవడం కూడా ఎలా అనిపిస్తుంది అంటే ఒకసారి ఇన్ని దాటుకుని వచ్చామా, ఇల్లు లేకుండా, ఫుడ్ లేకుండా, మార్నింగ్ లేస్తే టిఫిన్ కాల్సి వస్తుందని మధ్యాహ్నం పూట లేచే లైఫ్లో చాలా ఉన్నాయి, అందులో నేను ఒకడిని. అలాగే వచ్చినవి అంతే. బట్ అంటే ఇలాంటి అవార్డ్స్ ఏమిస్తాయంటే మనం పడ్డ కష్టానికి ప్రతిఫలం అవ్వాలన్నమాట. ఆ రికగ్నైజేషన్ అనేది ఎంతో హ్యాపీనెస్ ఇస్తుంది. సో దాన్ని నేను ఎంజాయ్ చేస్తున్నా. అంటే తలకెక్కించుకోకూడదు. దానివల్ల నాకేమీ పొగరు పెరగకూడదు. అట్ ద సేమ్ టైం ఇది రాలేదు కదా, నెక్స్ట్ టైం ఎలాగో కొట్టాలి, ఇంకొకరు ఎవరు కొట్టాలన్నా వాట్ ఎవర్ ఈగోలో వాట్ ఎవర్ ఉండకూడదు. ఈ రోజు నేను ఎంజాయ్ చేద్దాం అనుకుంటాను అంతే. బ్రో ఇంత బాగా చెప్తున్నారు కదా, ఒకటి అడగనా? ఏదైనా కానీ ఒక కష్టం అనుభవించేటప్పుడు అది కష్టం అని మనకు తెలియదు. అవును. అంతకంటే లో ఉంటుందా హై ఉంటుందా అని తెలీదు. సో దాన్ని అనుభవించి వచ్చిన తర్వాతే కదా మనకు అర్థమయ్యేది. అవును. ఆ ఫేస్ అనేది దాటొచ్చారు. డెఫినెట్ నాకు తెలిసి నాకు ఒకరికే కాదు, నా టీంలో పనిచేసిన చాలా మంది ఆ ఫేస్ దాటొచ్చారు. మేబీ యాజ్ అ డైరెక్టర్ నేను దాటాను, యాజ్ అన్ యాక్టర్ వాళ్ళు దాటారు, యాజ్ ఎ టెక్నీషియన్స్ వాళ్ళు దాటారు. వాళ్ళు కూడా నన్ను నమ్ముకుని చాలా మంది ఉన్నారు. అనుదీప్ గారు 3 సంవత్సరాలు నాతో ట్రావెల్ అయ్యారు. 3 సంవత్సరాలు ట్రావెల్? 3 సంవత్సరాలు. మేము సినిమాకు ముందే 5 పాటలు చేసేసాం. ఎవరు డబ్బులు ఇవ్వకుండా 5 పాటలు చేసేసాం. ఎవరు ప్రొడక్షన్ పెట్టకుండా నాకు లిరిక్స్ రాయించాం. ఓకే. మా అన్వర్ గారు, ఎడిటర్ అన్వర్, నేను 3 సంవత్సరాలు ట్రావెలింగ్. అందులో హీరోల్లో ఒక 4-5 3 సంవత్సరాలు నేను రోడ్డు మీద చూసి ఒకరిని పట్టుకుని, నువ్వు ఈ అబ్బాయి బాగున్నాడు మనకి యాక్టర్ అని చెప్పేసి అబ్బాయిని తీసుకొచ్చా. ఎవరు అది? యశ్వంత్ పెండేలా. ఓకే. ఓకేనా. ఈశ్వర్ రాజరాజు అని చెప్పేసి ఇంకో అబ్బాయి ఉన్నాడు కదా, ఆ అబ్బాయిని అయితే వేరే క్యారెక్టర్కి సెలెక్ట్ చేసి, ఒక డే నేనంటే కొంచెం భయంగా బిహేవ్ చేస్తాడు. ఆడు రోడ్డు మీద చూస్తూ యాక్టింగ్ కాదు అబ్బాయి దగ్గర ఏదో ఈజీ ఉంది, మళ్ళీ ఒకసారి ఈ క్యారెక్టర్ ట్రై చేయండి అని చెప్పి విలియం క్యారెక్టర్ ట్రై చేయించా. ఓకే. దెన్ ఐ రియలైజ్ ఓకే వీడి పర్ఫెక్ట్ దీనికి అని. రాంబాబుని వేరే క్యారెక్టర్కి, ఎవరు రఘువర్ అనే వేరే క్యారెక్టర్కి చూసాం. తర్వాత మళ్ళీ రాంబాబుని అంటే చూసి వాళ్ళని అర్థం చేసుకున్న తర్వాత వాళ్ళు దీనికి కాదు ఈ క్యారెక్టర్కి ఫిట్ అవుతారు. ఒక ఆడిషన్ 2 ఆడిషన్లో కాదు మనం డిసైడ్ చేసింది. మేబీ ట్రావెల్ ఉపయోగపడుతుందని నాకు సినిమాలో తెలిసింది అన్నట్టు. వాళ్ళు చాలా అవినవ్వకపోయినా నాతో ట్రావెల్ చేశారు. పాపం బాధపడ్డారు, కూర్చున్నారు, ఏడ్చారు, తిన్నారు, తినక పాపం నాతోనే ఉన్నారు. అది నిహారిక గారు, ఫణి గారు నన్ను యాక్సెప్ట్ చేయడం అక్కడ పెద్ద టర్న్ ఓవర్ అనమాట. నేను తీసుకొచ్చి అన్నీ తీసుకెళ్ళి పెట్టా. ఇది యాక్టర్స్ అండి, వీళ్ళని 5,000 పైన ఆడిషన్స్ చేసి వీళ్ళందరినీ ట్రైన్ చేసి పెట్టాను నేను, వీళ్ళే పర్ఫెక్ట్ అండి. అంటే ప్రొడ్యూసర్ కూడా చిన్నది ఉంటుంది కదా, ఏంటి అన్ని తీసుకొచ్చి ఈ చేత నేను డబ్బులు పెట్టాలా, వాళ్ళకి కూడా కొన్ని ఉంటాయి కదా, ఇది కాదు వీళ్ళని పెట్టాలని, అలాంటివి ఏమి లేవు నాకు ఏ రిస్ట్రిక్షన్స్ లేవు. లేదు, ఆయన క్లారిటీగా ఉన్నాడు, క్లియర్గా ఉన్నాడు. వీళ్ళ తప్పితే ఇంకొకటి ఎవడో కూడా ప్రాణం పెట్టాడు ఆయనకి. పరిగెట్టమంటే పరిగెట్టలేరు. రోజుకి 18 మాంటేజెస్ చేశాను నేను. 18 మాంటేజెస్ చేయడం అంటే మాటలా? 18 మాంటేజెస్, దాంట్లో 10 చేంజెస్. హీరోలు రోడ్ల పక్కన మార్చుకున్నారు వాళ్ళు. శివ హీరో ఉన్నాడు కదా, 1 month 1.5 ముందే నాకు యాక్ట్ ఇతను పర్ఫెక్ట్ అని సెట్ చేసాము సందీప్ సరోజ్ని. ఆ అబ్బాయి అంతే, బాడీ ట్రాన్స్ఫర్మేషన్, అతను అథ్లెట్ బాడీ అంత త్వరగా దిగదు. ఆయన ఎంత ఫుడ్ మీద కాన్సన్ట్రేట్ చేశాడంటే, అంటే అథ్లెట్ బాడీ, నేను అనుకున్న బాడీ అంత త్వరగా రాదు అతనికి, ఎందుకంటే మామూలుగానే ఫిట్ ఉంటారు వాళ్ళు. అది ఈజ్ అథ్లెట్. అతను ట్రాన్స్ఫర్మేషన్ కానీ, లాంగ్వేజ్ నేర్చుకోవడం కానీ, సందీప్, అందరూ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ పేరు చెప్పాలంటే నాది పెద్ద లిస్ట్ ఉంది. ప్రసాద్ బెహ్రా సీనియారిటీ, యూట్యూబ్లో ఉన్న సీనియారిటీ మొత్తం యాక్టింగ్లో పెట్టాడు. నేను అతన్ని ఇప్పుడు 4 ఏళ్ల క్రితం ఒక యూట్యూబ్లో ఒక చిన్న ఏడుపు సీన్ చూసి ఈజ్ అన్ యాక్టర్, ఈజ్ నాట్ ఏ కమెడియన్ అనుకున్నా. హీ ప్రూవ్డ్ ఇట్.
ఇంప్రూవ్డ్ ఇట్ కంప్లీట్లీ. అతను సీన్ చేస్తుంటే ఎంతమంది ఎవరయ్యా అబ్బాయి అసలు ఏం చేశాడు అన్నారు నాకు వేణు శ్రీరామ్ గారు ఫోన్ చేసి. ఎవరు ఎంత బాగా చేశారు, ప్రతి ఒక్కరు ఎంత ఫ్రెష్గా కనపడ్డారు వంశీ అన్నారు. వివేక్ ఆత్రేయ కాల్ చేశారు, అంటే అందరూ జెన్యున్గా మాట్లాడారు నాతో. డోంట్ లూజ్ యువర్ వర్జినిటీని, కోల్పోకు వంశీ నువ్వు, అలాగే రా ఈ కథలో అని చెప్పేసి అన్నారు. సో ఆ మూమెంట్స్ నాకు మళ్ళీ ఇప్పుడు గుర్తొస్తున్నాయి మీతో మాట్లాడుతుంటే. కానీ మన ఇండస్ట్రీలో ఉన్న ఒక బ్యూటీ ఏంటంటే, అంటే కొత్త వాళ్ళు మూవీ తీశారో లేదా ఓల్డ్ వాళ్ళు మూవీ తీశారో అని కాకుండా చిన్న వాళ్ళ దగ్గర నుంచి పెద్ద వాళ్ళ వరకు అందరూ కంగ్రాచులేట్ చేయడంలో మాత్రం ముందుంటారు చూడు. అది మాత్రం భలే హ్యాపీ అనిపిస్తుంది. చాలా బాగుంటుంది. అంటే ఇండస్ట్రీలో ఉన్న మంచి మంచి వేణు అన్న, మన బలగం వేణు అన్న కానీ, మన అజయ్ గారు, హీరో అజయ్ గారు, రవితేజ గారు, చిరంజీవి గారు. నేనేమో అడదే అనుకున్నా చిరంజీవి గారిని మీట్ అయిన మూమెంట్ ఎలా అనింది అని. లైఫ్ టైం మూమెంట్ అది. కళ్ళంటే నీళ్ళు ఒకటే, దాని నీళ్ళు వచ్చేసినాయి అన్నీ ఆపుకున్నాం. ఆ మూమెంట్ అసలు చాలా హై అది. ఆ ఫోటో చూస్తుంటే నాకు అదే అనిపించింది. అబ్బా, రఘు ఉన్నాడు కదా, రఘు అసలు మనోడు ఫ్రెండ్ కాబట్టి చూస్తూ ఉంటే అన్ని చూపిస్తూ ఉండేవాడు అండ్ మాట్లాడుతూ ఉంటే ఇట్లా మీట్ అయ్యేసి వచ్చి అట్లా అని చెప్పేసి అనిపించేది. ఆ కళ్ళల్లో అర్థమైపోతుంది బ్రో. అసలు నీకు ఆయన మాట్లాడుతుంటే నేను అలాగే చూస్తున్నా, నాకు కొంతసేపు ఏం అర్థం కాల, అలాగే చూస్తున్నా. ఆయన ఏం చెప్పారో తెలియదు నాకు. నేను వచ్చి వీడియోలో చూసుకున్నా ఆయన ఏం చెప్పారో విందామని. అంటే ఆ మూమెంట్లో ఏం తెలియదు, అలాగే నేను చూస్తున్నా. అంటే చిన్నప్పటి నుంచి మన ఆయన చూసుకుని ఆయన కటౌట్లకి 100 రూపాయలు 200 రూపాయలు పోగు చేసి ఇంటి దగ్గర కటౌట్లు కట్టే బ్యాచ్ మాది. ఓకే, అలాంటి పర్సన్ నా ఫస్ట్ సినిమా చూసిన తర్వాత పిలిచి ఇంటికి అప్రిషియేట్ చేయడం అంటే అది కూడా గంటన్నర మాట్లాడారు. ఆయన ఎప్పుడు అంతసేపు మాట్లాడారంట. అంటే నచ్చితే మాట్లాడతారు, కూర్చుంటే గంటన్నర ఆన్ కెమెరా. మళ్ళీ ఆయనలో ఉన్న గొప్ప విషయం, పెద్ద విషయం, ఆన్ కెమెరా అయిపోయిన తర్వాత ఆఫ్ కెమెరా నా తప్పులు చెప్పారు ఆయన. వావ్, ఆఫ్ కెమెరా అంటే ఏమన్నా ఉంటే 10 మంది మంచి ఉంటే 10 మంది మీద చెప్పు, నీకు ఏమైనా తప్పు అనిపిస్తే గదిలో చెప్పు, కూర్చోబెట్టి అంటారు కదా పెద్దలు, చెవులో చెప్పని. అంటే పెద్దవాళ్ళ దగ్గర మాత్రమే అలాంటి నేచర్ ఉంటుంది. చిరంజీవి గారు నాకు కూర్చోబెట్టి నీకు అక్కడ నాకు అనిపించింది, అదేం పెద్ద విషయం కాదు, నువ్వు అన్ని చోట్ల అన్ని క్రాఫ్ట్లో బాగున్నావు, యువర్ వెరీ గుడ్ క్రాఫ్ట్ మ్యాన్, నీ వర్క్ నాకు నచ్చింది. నీ విశ్వనాథ్ గారిని బాపు గారిని కంపేర్ చేశారు నాతో, అది అసలు మా అమ్మగారితో చెప్పుకుని మా తమ్ముడితో చెప్పుకుని తెగ ఆనందపడిపోయాను. నన్ను గుర్తుపట్టారు, నేను అది ఎవరు కనిపెట్టలేకపోయారు, నేను ఒక్కడనే అది పెట్టండి అది పెట్టండి అంటే బ్యాక్గ్రౌండ్ మొత్తం అంతా కూడా నేనే రెడీ చేసుకునేవాడిని ఆర్టిస్టులని. వాడు అలా చేయాలి, వీడు అలా చేయాలి, వీళ్ళు పరిగెట్టాలి, అక్కడ ఒక కథ నడవాలి అనేది నా ఫీలింగ్. ఏదో నడవడం కాదు బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్టులు అంటే, వాళ్ళలో కూడా ఒక లైఫ్ ఉంటుంది. అది చిరంజీవి గారు గుర్తుపెట్టారు. ప్రతి ఫ్రేమ్లో బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్టులు బాగున్నారు, వాళ్ళు వాక్ చేయట్లేదు, ఏం చేయట్లేదు, వాళ్ళలో కూడా ఒక కథ ఉంది, వాళ్ళలో కూడా జీవితం ఉంది. అది నేను కే విశ్వనాథ్ గారి దగ్గర బాపు గారి దగ్గర చూశాను, మళ్ళీ నీ సినిమాలో చూశాను అన్నారు. అసలు ఇది ఇంకా నాకు చూడు, ఆ రోజు నిద్రపట్ల నేను అందరికీ ఫోన్ చేశాను, కే విశ్వనాథ్ గారు బాపు గారితో పోల్చారు. నేను అంత పెద్దది కాదు, అసలు సినిమా లేదు, జస్ట్ కిడ్, మనం ఇప్పుడే మొదలు పెట్టాం, తొలి అడుగు కానీ ఆ కంపారిజన్ ఉంది కదా ఆ ఫ్రేమింగ్కి, అది చాలు మనకి, అది చాలా మంచి హై. భయ్యా 2 కేటగిరీస్లో మరైతే అవార్డ్స్ వచ్చాయి, గద్దర్ అవార్డ్స్. అండ్ అది కూడా ఒకటి వచ్చి మీ డైరెక్షన్ దానికి వచ్చింది, ఇంకొకటి అయితే నేషనల్ మూవీకి సంబంధించి వచ్చింది. కాకపోతే ఫస్ట్ ఈ మూవీ గురించి మనం మాట్లాడుకుందాం. అసలు ఈ స్టోరీ అనేది ఎక్కడ మొదలైంది, ద ఫస్ట్ ఆలోచన? నేను నా చిన్నప్పుడు ఇంటి దగ్గర ఒక ఇష్యూ అయిందనమాట, ఫ్రెండ్స్కి మధ్యనే. ఓకే, 20 మంది ఫ్రెండ్స్ ఉండేవాళ్ళం మేము, మా గ్యాంగ్. ఆట పాట ఇందులో సినిమాలో చూసిన పూతలరంతా మేము చేసాం. ఓకే, అన్ని ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, ప్రతి ఫేస్ మేము అమ్మ, నేనే కాదు మనలాంటి కుర్రోళ్ళు అందరం ఆ ఫేస్ని దాటి వచ్చాం, అందుకనే కనెక్ట్ అయ్యారు అందరం. సో నేనేం రిలీజ్ అయ్యానంటే, సినిమా రాసుకున్నంతసేపు రాద్దాము, అరే దీని మీద తీద్దాము, కుర్రోళ్ళ మీద కథ తీద్దాము, ప్రతి కుర్రోడు హీరోయే కదా, ఎందుకు ఒక హీరో అవ్వాలి? ఇప్పుడు నేను హీరో కదా, మా ఊర్లోకి వెళ్ళేటప్పటికి మా ఊర్లో అందరూ హీరోలే మా లెక్కలో. సో అలాంటి కథ చేద్దాం ఒకటి అంటే, ఎలాంటి యాక్సెప్టెన్స్ ఉంటుందని మా తమ్ముడు, ఎప్పుడు నాకు మా తమ్ముడే గైడెన్స్ అనమాట. ఆడే చెప్తా, ఎలా యాక్సెప్ట్ చేస్తారు, ఒక హీరోతో అయితే ఛానల్ చూస్తారు, అంతమందిని ఎలా గుర్తుపెట్టుకుంటారు? లేదు నేను రాయగలను, నాకు ఒక క్లారిటీ ఉంది, చెప్పడం వచ్చేది కాదు నాకు అప్పుడు. ఎలాగంటే లేదు నాకు క్లారిటీ ఉంది, నేను చెప్తాను. సో రాసుకునేటప్పుడు అందరికీ నాకు వచ్చిన ఒకే ఒక ఇబ్బంది ఏంటంటే, గొడవ అవ్వాలి. 2 ప్రాణ స్నేహితుల మధ్య గొడవ అవ్వాలి, 2 ప్రాణ స్నేహితులు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ప్లేట్లోనే తినేవాళ్ళకి గొడవ అవ్వాలి. మన 75 ఏళ్ళ ఈ సినిమా చరిత్రలో ఎప్పుడు చూసినా, ఈవెన్ మన కథలో చూసినా, ఓ తక్కువ జాతి అబ్బాయిని ఎక్కువ జాతి అబ్బాయి లవ్ చేశాడని, లేకపోతే ఎక్కువ జాతి అబ్బాయిని తక్కువ జాతి అమ్మాయి లవ్ చేసిందని, వాట్ ఇలా లవ్ మీద ఉంది. సో ఫ్రెండ్షిప్ మధ్య లవ్ ఎందుకు రావాలి? ఫస్ట్ థింగ్ ఫ్రెండ్షిప్ ఒక లవ్, మళ్ళీ ఇంకో అమ్మాయి రావడం, లేకపోతే వాళ్ళ గురించి గొడవ అవడం, ఈ రెగ్యులర్ థింగ్స్ కాదు, అంతకు మించి ఒక పెద్ద ఫామ్లా కావాలి నాకు. దెన్ ఐ రియలైజ్, ఒక రోజు నేను మా తమ్ముడు హర్ష, వేరే అమ్మాయి,
తిరుపతి వెళ్తుంటాం, ఎదురు మాట్లాడుకుంటూ అన్నయ్య ఏంటి పాయింట్ రావట్లేదు అంటే నీకు ఎప్పుడు తెలిసిందిరా అసలు క్యాస్ట్ సిస్టమ్ సినిమాలో మన లైఫ్లో ఉందని అంటే అలా అనుకుంటే నేను ఇంటర్మీడియట్లో స్కాలర్ దగ్గర తెలిసింది, మెయిన్ నాకు ఎంసెట్ దగ్గర తెలిసింది. మీ ఇద్దరు మాట్లాడుకుంటుంటే మా ఎదురుగా ఉన్న బస్సులో ఉండేవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కనెక్ట్ అయిపోయారు. వాళ్ళందరూ వెనక్కి తిరిగిపోయారు. భయ్య మా ఊర్లో కూడా మేము మా ఫ్రెండ్స్ బాగుండేవాళ్ళం. ఎంసెట్ దగ్గర ఆడికి ర్యాంక్ రావడంతో నేను బాగా చదివేవాడిని. ఆడిని అప్పటి నుంచి హేట్ చేస్తున్నా, కానీ ఆడంటే నాకు ఇష్టం. కానీ ఆ రోజు గొడవ పడ్డాను కదా, మేము చిన్నప్పటి నుంచి ఉన్నట్టు ఇప్పుడు ఉండలేకపోతున్నాం భయ్య. నేను రియలైజ్ అయ్యా మెయిన్ కాన్ఫ్లిక్ట్ స్టార్ట్స్. ఇది నిజంగా ఇక్కడ మనకి నేర్పించింది సొసైటీ. మనకి తెలియకుండానే మనకి ఒక ట్రిగ్గర్ చేసింది, నువ్వు ఇది నువ్వు అది అని. మేము అడగల, అది తెచ్చిన తర్వాతే ఓహో మనం ఇది వాడది అని నిర్ణయించుకున్నాం. అక్కడ మొదలైందన్నమాట అసలైన ప్రాబ్లం. ఆ ప్రాబ్లమే మన సినిమా కాన్ఫ్లిక్ట్ అయితే ఏమవుతుంది, ఇలా గొడవ పడడానికి ఒక కారణం కావాలి, ఆ కారణం ఇది దొరికింది. ఎక్కడ గొడవ పడాలి క్వశ్చన్ నెంబర్ ఇంకోటి, ఎక్కడ అంటే వీళ్ళకి ఒక ప్లేస్ కావాలి, ఒక సిచ్యువేషన్ కావాలి. మామూలుగా ఊళ్ళో నేను చూస్తూ ఉంటాం, మనం మామూలుగానే చూస్తాం, ఒక పెళ్లిల్లో గొడవలు అవుతూ ఉంటాయి, లేకపోతే చిన్న జాతరలో గొడవ అవుతుంటాయి, చిన్న ఊరేగింపుల్లో వినాయక చవితుల్లో గొడవలు అవుతాయి. సో అప్పుడు మళ్ళీ రాసుకునేటప్పుడు నేను మళ్ళీ ఎక్కడ గొడవ జరగాలి, ప్లేస్ కావాలి. నాకు ఆ ప్లేస్కి చాలా స్పెషాలిటీ ఉండాలి. ఏదో నార్మల్గా వెళ్ళిపోయి అక్కడ కొట్టేసుకుంటే బారులోకి దీంట్లోకి రెగ్యులర్. దెన్ నాకు మా అమ్మమ్మ ఊరిలో జరిగే జాతర ఒక లేయర్ కావాలి. సో ఒక జాతర 12 సంవత్సరాలకు ఒకసారి నేను చూసా నా కళ్ళతో. నేను అది నిజంగా ఉందా బ్రో? మా అమ్మమ్మ ఊరిలో నేను వెళ్ళి జాతర చూసి అదంతా పిక్చరైజ్ చేసి దాని రిఫరెన్సెస్ తీసుకొచ్చి నేను సినిమాలో పెట్టా. ఓకే కంప్లీట్ అది ఒరిజినల్ జాతర. మా ఊర్లోనే కాదు, ఆంధ్రప్రదేశ్ లో చాలా చోట జరుగుతుంది. ఈవెన్ కడప కర్నూలులో కూడా ఉంది అలాంటివి. ఒకచోట కోబల్ అంటారు, ఒక చోట సేమ్ బలిచేట అంటారు ఇలా. సో అక్కడికి వెళ్ళి ఊర్లోకి వెళ్ళి మేమందరం ఒక 6 కెమెరాలు పట్టుకెళ్ళి రిఫరెన్స్ మొత్తం నేను రాసుకున్నదంతా మళ్ళీ నిజమా కాదా అని చెప్పేసి అందరిని అడిగిన తర్వాత అక్కడికి వెళ్ళి చూస్తుంటే నాకు నా సినిమా అంతా కనపడింది. ఆ రోజు అమ్మవారిది ఇదంతా చేసిన తర్వాత దెన్ మళ్ళీ 12 సంవత్సరాలు 12 years చెప్పుకుని దీనిలో నుంచి కథ రాద్దాం అని డిసైడ్ అయ్యా. సో ఇట్ వర్క్డ్ అవుట్ రియల్ వెల్. అంటే నేను చెప్దాం అనుకున్నా కదా, న్యాచురల్గా చెప్పేసా. మెయిన్ తీస్తున్నప్పుడైనా కానీ అంటే ఎక్కడో ఒక చోట ఒక కాన్ఫిడెన్స్, తెలియని కాన్ఫిడెన్స్ మనతో పాటు మన టీం మెంబర్కి కూడా వచ్చేస్తాయి. ఎప్పుడైనా కానీ రాజు కరెక్ట్గా ఉండి అంత ధైర్యం చూపిస్తున్నా అంటే మిగతా ఉన్న సైన్యానికి కూడా ఒక ఆటోమేటిక్గా ఒక ధైర్యం వచ్చేస్తుంటుంది. అలా మీకు ఎప్పుడు అనిపించింది ఈ షూటింగ్ టైంలో అయినా కానీ దిస్ ఈస్ గోయింగ్ టు బీ హ్యాపెన్ అని చెప్పేసి అనిపించింది ఎప్పుడు? యాక్చువల్లీ ఇన్ రైటింగ్ స్టేజ్లోనే ఏదో కూడా వేస్తున్నాను అన్న ఫీలింగ్ నాది. మామూలుగానే పాజిటివ్గా ఉంటాను, చాలా పాజిటివ్గా ఉంటాను నేను. కానీ విజువల్గా ఎలా వస్తుందో మనకు తెలియదు. విజువల్గా మనం అనుకున్న దాన్ని విజువల్గా తెప్పించే కెమెరామెన్ కావాలి. ఆడియోగ్రఫీ మేము చాలా సాటిస్ఫైడ్, ఎందుకంటే ఆయన ప్రతి పాట అద్భుతంగా ఇచ్చేవాడు నాకు. ప్రతి పాట అద్భుతమే. నేను విని ఏడ్చేసేవాడిని కూడా. నేను విని పడుకున్న ఒక ఎమోషన్ రాద్దాం, ఇలా రాద్దాం, బీజిఎంలు చేసేసుకునే వాళ్ళం. ఏదైనా సినిమా కంటే ముందు, ఏది సీన్ కంటే ముందు బీజిఎంలు చేసేవాళ్ళం మేము, నేను అందీప్. సో ఇలా వర్క్ అవుతున్నప్పుడు డిఓపి గారు ఎప్పుడైతే ఫస్ట్ రోజున షార్ట్ పెట్టి సార్ దిస్ ఇస్ హౌ అవర్ ఫిల్మ్ లుక్స్, మిగతా అంతా కూడా మేము పేపర్ మీద వర్క్, రిఫరెన్స్ వర్క్, స్టోరీ బోర్డ్ కానీ కాన్సెప్ట్స్ కానీ వాట్ ఎవర్ రిఫరెన్స్ వర్క్. బట్ ఐ డోంట్ నో నిజంగా సినిమా తీస్తే ఎలా తీస్తారనేది నాకు తెలియదు. నీకు అర్థమైందా? దాన్ని క్యాప్చర్ చేసి నా చిన్నదానాన్ని నాకు చూపించాలి ఆయన. ఫస్ట్ ఫ్రేమ్ పెట్టాడు అనమాట. చూసిన తర్వాత ఎస్ నా విజన్ దించేవాడు ఈడు ఒకడే రాజు. అయిన తర్వాత 2 రోజులు అయిపోయింది, 3 రోజులు అయిపోయింది. 5 రోజుల తర్వాత విజయ్ మాస్టర్ వచ్చారు. ఓకే, విజయ్ మాస్టర్ అంటే నాకు భయం, యాక్షన్ కొరియోగ్రాఫర్. ఎందుకంటే ఆయన చాలా సీనియర్. నేనేమో గట్టిగా అరిచేసి పిచ్చి పిచ్చి చేస్తూ ఉంటా సెట్లో. అంటే పరిగెట్టాలి, ఫాస్ట్గా చేయాలి, ఎందుకంటే నాకు వచ్చిన తక్కువ రోజులు ఉన్నాయి అని. విజయ్ మాస్టర్ అంతా కూడా చాలా సీనియర్ కొరియోగ్రాఫర్స్, వాళ్ళు ఎక్కడ మన మాట వింటారు, నా భయం. అలా కాదు, విజయ్ మాస్టర్ మీరు ఏం కావాలి అని అడిగేవారికి వచ్చినాయి. సెట్ కంటే ముందు 1.5 hour ముందు వచ్చేవాడు ఆయన. 1 hour ముందు, 10 నిమిషాల ముందు, పావుగంట ముందు కాదు, 1.5 hour ముందు వచ్చేవాడు ఆయన. దానికి ముందు సెట్ క్లియర్గా ప్లాన్ వేసుకుని అన్ని సీన్స్ చూసి ప్రతి దానికి ముందు సీన్ ఏంటి, దాని తర్వాత సీన్ ఏంటి అని క్లారిటీగా అన్ని తీసుకున్నారు ఆయన. సెట్కి 1.5 hour ముందు వచ్చారు. కూర్చొని క్లియర్గా అన్ని డీటెయిల్స్ తీసుకున్న తర్వాత నైట్ షూట్ మొదలైంది. నేను నైట్ షూట్ నేను ఏ విధంగా నా ఇమాజినేషన్లో ఉన్నానో ఆ రోజు కనపడింది అనమాట. అది విజయ్ మాస్టర్, ఇటు డిఓపి, ఆర్ట్ డైరెక్టర్ అందరూ కలిపి ఇలాగే తీసి వచ్చేసారు. దెన్ మా యాక్టర్స్ మెయిన్ అస్సలు ఆ రోజు పున్నమ చంద్రుడు అనుకుంటా, ఫుల్ మూన్ డే ఆ రోజు బాగా గుర్తుంది నాకు. మరి సేమ్ ఫుల్ మూన్ డే రోజున పెద్ద తర్వాత చేసాం మళ్ళీ షూట్, అది హైలైట్. అది ఫుల్ మూన్ డే. ఆ ఫుల్ మూన్ డే రోజున నైట్ షూట్ జరుగుతా ఈ త్రినాథ్ అనే అబ్బాయి సుబ్బు తల మీద కొట్టుకుని రోల్ అవుతా కింద పడతా ఉంటారు కదా. సెట్ మొత్తం షాక్ అయిపోయింది అనమాట. పిచ్చెక్కిపోయాం అందరం.
ఏంది ఏం చేశారు అసలు, ఎలా చేస్తున్నారు, వాళ్ళందరూ నిజంగానే కొట్టుకుంటున్నారా, ఒక్కొక్కడు దుల్లేస్తుంటే ఇంకా అర్థం కాలేదు మాకు. దెన్ ఐ రియలైజ్డ్. ఆ 2 రోజుల తర్వాత నిహారిక గారు వచ్చి చూసి లాక్, మీ ఇష్టం వచ్చింది చేసుకోండి. 20 రోజుల తర్వాత నేను కలుస్తాను మిమ్మల్ని మళ్ళీ హైదరాబాద్లో సార్, ఐఎమ్ వెరీ మచ్ సాటిస్ఫైడ్. సో నా దగ్గర ఉండే అందరికి ఉన్నది ఒక నెగిటివ్ అనుకుంటారు అందరూ, నేను పాజిటివ్ అనుకున్నది ఏంటంటే అయిపోయిన తర్వాత ఎడిట్ చేసిన తర్వాత నేను ఆర్టిస్టులకు చూపిస్తారా మీరు? నేను చూపిస్తాను. ఓకే, నేను కంపల్సరీ చూపిస్తాను. చూపించి ఇదిగో ఇక్కడ నాకు ఇంకా ఏదో మిస్సింగ్ కొంచెం కావాలి, నాకు ఇక్కడ ఇంకో కావాలి చెప్పి మళ్ళీ చూపించి ఇదిగో మనం ఇంత బాగా చేసామని. ఫస్ట్ హాఫ్ మొత్తం ఎడిట్ అయిపోయిన తర్వాత ఫస్ట్ హాఫ్ మొత్తం అందరినీ తీసుకొచ్చి అందరినీ చూపించి, సో మనం చేసిన అందరూ ఎమోషనల్ అయిపోయారు. అసలు మేము చూపించింది అంతా అందులో కనపడేసింది. ఆత్రం డెత్ కానీ ఇవన్నీ చూసిన తర్వాత అందరూ ఏడ్చేసారు, ఎక్కేసారు మొత్తం టోటల్ ఏడుపు. సో మనం ఫస్ట్ హాఫ్ సాధించాం, ఇప్పుడు మీరు సాధించాల్సిన సెకండ్ హాఫ్. ఎవ్రీవన్ 15 కేజీల నుంచి 20 కేజీలు పెరగాలి. లాక్ వెళ్ళండి ఇప్పుడు, ఇంకా వాళ్ళు ఎలాగైనా బాగా కనపడాలి, నేను మొత్తం ఆడియన్ ఈడేనా అని గుర్తుపట్టడానికి ఇబ్బంది పడాలి అని చెప్పి మొత్తం అందరూ ఫుల్గా, అంటే నేను ఆ బూస్టప్ ఇవ్వడానికి నేను ప్రయత్నించే విధానం వాళ్ళకి ఏం చేశారో ఏం తప్పులు చేశారో ఒకరినొకరిని కూర్చోబెట్టి చెప్పడం. అంటే ఈ గ్యాప్ ఎంత తీసుకున్నారు ఈ వెయిట్ ట్రాన్స్ఫర్మేషన్ కోసం? 1.5 45 days to 60 days అనుకుంటా. క్యారెక్టర్స్ని కొంతమందిని చూసి ఆ చిన్నప్పుడు ఉన్న క్యారెక్టర్స్ దీంట్లో చూస్తే చాలా డిఫరెన్స్ అనిపించింది. వాళ్ళేనా అని చెప్పేసి కొన్నిసార్లు చాలా మంది అడిగారు. అక్కడ లోపలికి క్యారెక్టర్లకు వచ్చిన తర్వాత అమ్మ ఏం ట్రాన్స్ఫర్మేషన్ రా ఇది, మైండ్లో ఆ యశ్వంత్ పెండేలాగాడు, వాడు అందరూ మ్యాడ్ అయిపోయారు అనమాట. అంటే ప్రతి ఒక్కరు ఆ ట్రాన్స్ఫర్మేషన్. ఈశ్వర్ రాజరాజన్ అయితే నేను ఫీల్ అయ్యాను వీళ్ళందరినీ, అందరూ అరుస్తున్నారు, అంటే ఏదో పెద్ద హార్లు వెళ్తున్నట్టు రోడ్డు మీదకి వెళ్తుంటే అరుస్తున్నారు వాళ్ళందరినీ. మేము థియేటర్స్కి వెళ్తుంటే వాడొచ్చాడా వీడొచ్చాడా, అరే మామా ఏం చేసావురా, నేను కూడా నీలాగుండే ఉండరా అన్నాడు ఒకడు. నేను నవ్వుకునే ఉన్నా చూసుకుని, అరే కనెక్ట్ అయ్యారు అందరూ చాలా. నాకు అది కుర్రోళ్ళు అందరూ కనెక్ట్ అయ్యారు, అమ్మాయిలు ఎక్కువ మంది కనెక్ట్ అయ్యారు, అమ్మాయిలు టూ మచ్ కనెక్ట్ అయ్యారు అసలు. ప్రతి ఒక్కరికి ప్రతి యాక్టర్కి ఆ ఎమోషన్ కనెక్ట్ అయ్యారు. మామూలుగా రాసుకునేది ఇప్పుడు అనుకుంటాం కదా ఇక్కడ ఆడియన్ క్లాప్ కొడతారని, అందరూ బిలీవ్ చేసింది ఒకే ఒక చోట, అంటే బాగా బిలీవ్ చేసింది సుబ్బుగాడు వచ్చి యశ్వంత్ సూర్య బైక్ ఎక్కాలి ఒక పాటలో. అవును, ఇక్కడ మన తిరిగి తీసుకురావడానికి వెళ్ళినప్పుడు ఎగ్జాక్ట్లీ వెళ్ళేడాగరు అందరూ ఒక హోటల్లో కూర్చుని బయటకు వెళ్ళిన తర్వాత బైక్ వచ్చి ఆగుద్ది అది అక్కడ అందరూ చూస్తున్నారు, అలాగే చూస్తున్నారు. నేను అబ్జర్వ్ చేస్తున్నా అందరినీ, అందరూ నూరాగి చూస్తా. ఆడొచ్చి బైక్ ఎక్కడిని తప్పట్లు కొట్టి ఏడుస్తుంటే నేనేచేసా ఇక్కడ కదా కనబడాల్సింది క్లాప్. సుబ్బుగాడు కాలు మీద పడిపోగానే అందరూ ఏడ్చారు, లాస్ట్ క్లైమాక్స్ లో అందరూ ఏడ్చారు. అంటే ఏడవడంలో అంత ఆనందం ఉందని నాకు ఆలోచన తెలిసింది. కానీ బిఫోర్ థింగ్స్ అనేది కూడా ఒకసారి మూవీస్లో అబ్జర్వ్ చేసుకుంటుంటే, ఈవెన్ మా మామయ్య వాళ్ళు కానీ మా డాడీ వాళ్ళు చెప్పేవాళ్ళు అనమాట. ప్రేమదేశం అనే మూవీ ఉంది, ఇద్దరు ఫ్రెండ్స్, థిక్ ఫ్రెండ్స్, వాళ్ళిద్దరి మధ్యలో ఒక అమ్మాయి వస్తే ఎలా ఉంటుందని. కానీ ఇక్కడ ఇద్దరు అబ్బాయిలు మధ్యలో ఉండే ఫ్రెండ్షిప్ని కాస్త 11 మంది అబ్బాయిల మధ్యలో ఉండే ఒక ఫ్రెండ్షిప్ని, వాళ్ళ మధ్యలో ఉండే ఒక కాన్ఫ్లిక్ట్ని పెట్టి నాకు ఆ డేస్ని గుర్తు చేసింది. అమ్మాయి రావడం అనేది కామన్, కానీ వాళ్ళకు గొడవలు విడిపోయి మళ్ళీ కలిసి అది ఉంటుంది చూసారా, బ్యూటిఫుల్ మూమెంట్. ప్రతి ఒక్క ఫ్రెండ్స్ గ్యాంగ్స్ని గుర్తు చేసుకునేలా చేశారు మీరైతే. నేను కూడా అది చాలా బాగా ఫీల్ అయ్యాను. నాకు వచ్చింది నాకు అలాంటి అప్రిసియేషన్. అంటే చాలా చోట్ల చెప్పాను నేను కదా ఫస్ట్ ఇనీషియల్లోనే, ఏ డైరెక్టర్ అయినా ఏ ప్రొడ్యూసర్ అయినా ఏ యాక్టర్ అయినా ఇలాంటి వర్డ్ ఎక్స్పెక్ట్ చేయలేరు అంత త్వరగా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద సినిమా. థ్యాంక్ యూ సో మచ్ అనేది చాలా పెద్ద అవార్డు అన్నిటికంటే. ఒక ఆడియన్ నువ్వు బయటకు వచ్చి థ్యాంక్ యూ భయ్యా, ఏం తీసావు భయ్యా సినిమా, థ్యాంక్ యూ సో మచ్ భయ్యా, బాగా తీసావు భయ్యా, ఇది వేరు. అన్నా బాగా తీసావు అన్నా, అరే భలే తీసావు భయ్యా, బూతులు పెడతారు ఏమైనా పెట్టినాయి, అది వేరు. బాగా తీసావు అంటాం చాలు, థ్యాంక్ యూ సో మచ్ భయ్యా, హగ్ చేసేసుకోవడం, ఊరు వెళ్ళిపోవాలనిపిస్తుంది భయ్యా ఇక్కడి నుంచి, మా ఊరు వెళ్ళిపోవాలి, మా ఊరితో కూర్చోవాలి, మందు తాగాలి, ఏడవాలి, వాళ్ళతో కూర్చుని ఎందుకు భయ్యా ఇక్కడ బతుకుతున్నాం మేము, మా ఇంటి దగ్గర కదా బతకాలి మేము, ఆ ఫీలింగ్ ఉంటుంది కదా వాళ్ళందరూ చెప్తుంటే. అది నేను ఫీల్ అయ్యాను నేను కూడా. మనం కొన్నిసార్లు మనం కూడా ఏం బిజీ ఉన్నాం, ఊళ్ళో ఎవరైనా ఫోన్ చేస్తే మనం ఏం చేస్తున్నామంటే ఏం చెప్పాలో తెలియక బిజీగా ఉన్నాను రా అని ఫోన్ పెట్టేస్తాం. అది నిజం, అందరూ ఒప్పుకోవాల్సింది. ఏరా ఎలా ఉన్నావురా అంటే ఎలా ఉన్నావంటే అప్పటికే మనం భోజనం చేయలేకో లేకపోతే ఎక్కడికొన్ని స్ట్రగుల్లో ఉన్నప్పుడు బాగున్నామని అర్థం చెప్పలేక అది కొంచెం బిజీ ఉన్నారా మళ్ళీ చేస్తాను అని పెట్టేస్తాం. ఆడికి ఒక బాధ, వీడు నన్ను మర్చిపోయాడు అని. వీడికి మనం అరే నేను ఇలా ఉన్నాను రా అని చెప్పడానికి ఆడికి ఇబ్బంది. ఇప్పుడు మన అమ్మాయిలు కనిపెట్టేస్తారు, అమ్మ మనం ఫోన్ చేస్తే
ఏం చేస్తున్నాను అన్న, తిన్నాను అంటే ఎలా ఇంకెందుకు తినలేదని అడిగేస్తుంది. ఆవిడకి తినలేదని అనిపిస్తుంది మనం తిన్నామని చెప్పిన. మాత్రం అలాంటిది ఫ్రెండ్ కూడా అలాంటివాడే. వీడు సర్లే అర్థం చేసుకునే ఫ్రెండ్స్ ఉంటారు, ఈ నన్ను మర్చిపోతున్నాడు, వాడికి కొత్త ఫ్రెండ్స్ దొరికెళ్ళని ఫీల్ అయ్యే ఫ్రెండ్స్ ఉంటారు. సో అది నేను సినిమాలో పెడదాం అనుకున్నా, చాలా బాగా కనెక్ట్ అయింది అది. రఘు క్యారెక్టర్ ద్వారా నేను కొన్ని డైలాగ్స్ చెప్పించాను. అరే ఆడు పొద్దున్నే సాయంత్రం వరకు నీ ముడ్డెనకాల తిరిగేవాడు కదా, ఇప్పుడు ఆడు ఏం చెప్తున్నాడు చెప్పరా అని శివ క్యారెక్టర్ కదా. ఈ రఘు గారు గట్టిగా తిడతాడు అనమాట. ఏంట్రా చెప్పేది, ఎప్పుడైనా నా ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తలేడు, ఎప్పుడు చేసినా బిజీగా ఉన్నాను ఏదో చెప్పేసి ఫోన్ పెట్టేస్తాడు. సరే నేను కదా ఊళ్ళో ఉన్నాను, నేనేం చేస్తాను అని అడిగాను, తెలియదు అడిగి, ఎప్పుడైనా మాడతాను కదా తెలుస్తుంది, బిజీ అని చెప్పేసి డైలాగ్ ఉంటుంది. ఆ డైలాగ్ పోర్ట్రే చేయడం వాడు బాగా చేశాడు. ఫస్ట్ రఘు ఆ ఎమోషన్, ఆ పెయిన్ని చెప్పాడు అన్నమాట. చెప్తూ ఒక కంట్లో నీళ్ళు వస్తూ ఉంటాడు. అక్కడ నేను బా అనుకున్నాను అనమాట. బ్యూటిఫుల్ యాక్టర్స్ నాకు దొరికిన. ఒక్కసారిగా అందరినీ కూడా ఒక చిన్ననాటి కాలంలోకి, ఒక నాస్టాలజీ మూమెంట్లోకి తీసుకెళ్ళిపోయిన ఆ సాంగ్ భయ్యా. అంటే అది రిలీజ్ చేసినప్పుడైనా కానీ ఆ మ్యూజిక్, అది చూపించిన పిక్చరైజేషన్ కానీ ఒక్కసారిగా అర్రే మనము ఇలా కదా ఉండింది, ఇక్కడికి వచ్చి ఎలా ఉన్నాం ఏంటి అని ప్రతి ఒక్కరిలో ఒక డిఫరెంట్ ఫీలింగ్ అనేది కూడా ఆలోచన తెప్పించారు. అక్కడ కొట్టేశారు భయ్యా ఎవరైతే. ఆ రోజులు మళ్ళీ రావు. యా, బ్యూటిఫుల్ రావే అనే సాంగ్ డిఫరెంట్. కృష్ణకాంత్ గారు రైటింగ్, మన అనుదీప్ గారు మ్యూజిక్, కార్తీక్ గారు సింగర్. అస్సలు ముగ్గురు నేనంటే నేనని రాసుకున్నారు అనమాట. కృష్ణకాంత్ గారు ఒక రోజు, నేను ఎప్పుడు పోస్ట్ పెట్టలేదు, ఒక పాట రాసిన తర్వాత ఈ పాట ఏదో నా లైఫ్లో ఒక ప్రత్యేకమైన పాట వంశీ అని చెప్పేసి ఒక పోస్ట్ పెట్టారు. ఆ రోజు మంచి బాగా అనిపించింది. కార్తీక్ కూడా మాట్లాడుతూ 4 hours కూర్చున్నారు మాతో, పాట పాడేసి వెళ్ళిపోతారంట ఆయన మామూలుగా. ఓకే, ఆయన 4 hours కూర్చుని కార్తీక్ కూడా చాలాసేపు మాట్లాడి మేము ఇది చేస్తాం అంటే సాంగ్ గురించి ఇంకేమన్నా పెట్టచ్చా, ఇంకేమన్నా ఎఫర్ట్ పెట్టచ్చా అని. ఇంకా మా అనుదీప్ గురించి చెప్పాలంటే హీస్ లైక్ నెక్స్ట్ రెహమాన్ గారు అనుకున్నాను అనమాట నేను. ఆ లెవెల్లో అతని మ్యూజిక్ లెవెల్. హీ స్పెషల్, యాక్చువల్లీ హీ స్పెషల్, కంప్లీట్లీ స్పెషల్. ఆయన ఒక ఎమోషన్తో ఉంటుంది అతని మ్యూజిక్లో, ఒక పెయిన్ ఉంటుంది, ఒక ఫన్ ఉంటుంది, ఒక ఎనర్జీ ఉంటుంది. హీస్ గోయింగ్ టు బి సంథింగ్, డెఫినెట్లీ హీస్ గోయింగ్ టు బి సంథింగ్. వీటన్నిటితో పాటు సాయి కుమార్ గారిని కూడా భలే మేనేజ్ చేశారు భయ్యా. నిజం చెప్పనా, సాయి కుమార్ గారిని అస్సలు మేనేజ్ చేయగల. హీజ్ ఎ డెబ్యూ యాక్టర్ అనమాట మాకు. ఆయన అలాగే బిహేవ్ చేస్తారు. అస్సలు నీకు సెట్లో ఆయన సీనియారిటీని ప్రదర్శించాలి ఏం లేదు. వంశీ ఆ డైలాగ్ ఏంటి బాగా చెప్పాడు, సరే నా డైలాగ్ కూర్చొని ప్రిపేర్ అవుతాను రేపు ఇలా చెప్పనా, అది దీని స్లాంగ్ ఒకసారి నాకు నేర్పు, రాత్రి మళ్ళీ నాకు వాయిస్ మెసేజ్లో నాకు మళ్ళీ పంపు, అది ఉచ్చారణ కొంచెం మళ్ళీ చెప్పు, ఎందుకంటే ఆయన పదాలు చాలా స్పష్టంగా ఉంటాయి. అలా చేశాడా, ఓకే, అది ఒక హైలైట్. ఆయన యాక్టింగ్ చేస్తున్నప్పుడు ఆయన సీన్ తీసుకొచ్చి మళ్ళీ ఇలా చూపించాను మా వాళ్ళకి నేను. ఎందుకంటే కెమెరాని ఫాలో అవడానికి బాగా తెలుసు, పెద్ద యాక్టర్స్ కదా, 2 cameras వాడేవాళ్ళం. ఒకటి ఎక్కడ ఉంది కెమెరా, మెయిన్ కెమెరా సార్ స్ట్రైట్, ఇంకొకటి సార్ సైడ్ రైట్ ప్యాన్లో ఉంది. ఓకే అనగానే రైట్ ప్యాన్ కట్ కోసం ఆయన ఎడిట్ ప్యాటర్న్ ఆయనకు తెలుస్తుంది. ఇక్కడ పడగానే మళ్ళీ రెండో కట్ అది ఇంకోటి పడాలని ఆయనకు తెలిసి కళ్ళజోడు తీసి సీరియస్గా పక్క నుంచి అందరినీ చూశాడు అనమాట. నాకు అర్థం, అమ్మ అంటే కంపల్సరీ నాకు కట్ అయ్యాలి ఇంకా. అదే మళ్ళీ అందరినీ కూర్చోబెట్టి 11 మందిని మరి చూడరా, మనం ఒక చోట చూసి ఒక చోట అనుకుంటున్నాం, కానీ కెమెరా ఎక్కడ ఉంది, ఏం పెట్టావు నువ్వు, ఆయన చూడరు, ఏం చేయరు, ఎక్కడుందని డిఓపిని అడుగుతారు. నీకు టైట్ ఉందా, మిడ్ ఉందా, లాంగ్ ఉందా, క్లోజ్ ఉందా, ఆయనకు తెలియదు కదా, మేము ఏ లెన్స్ పడుతున్నా నీకు తెలియదు కదా. డిఓపిని ఒక మాట ఏంటి టైట్ అవునా, ఓకే, సో దీని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తాడు ఆయన. సో అవన్నీ నేర్పి కూర్చోండిరా, చూడండిరా, అది చూడండిరా, ఇది చూడండిరా అంటే వీళ్ళందరూ నేర్చుకోవడానికి అది స్కూలు. ఆయన మళ్ళీ చేశాడు, ఆడు బాగా చెప్పాడు కదా, చూడు నేను చెప్తా చూడ ఇప్పుడు అంటే ఆ పోటీతత్వం ఉంటుంది కదా. ఉంటే ఒక రోజు నా శివ క్యారెక్టర్ నా అబ్బాయి దగ్గర ఒక 11 బ్లాకులు పెడితే 2 కెమెరాస్ పెట్టి 11 సార్లు చేస్తే 11 సార్లు 3.5 నిమిషాలు సింగిల్ చెక్ చేశాడు శివ, మన సందీప్ సార్. ఆ రోజున అందరూ క్లాప్స్ కొట్టారు, మొత్తం అందరూ క్లాప్స్ కొట్టారు. ఆయన వచ్చి ఆయనకి జరిగిన ఒక ఇన్సిడెంట్, ఓ పెద్ద హీరో, ఆయన ఒక్కరే ఏం చెప్పలేదంట సాయి కుమార్ గారికి, ఒక పెద్ద హీరో కన్నడ స్టార్, ఈయన బాధపడ్డారు యంగ్ టైంలో. అదేంటి అందరూ క్లాప్స్ కొట్టారు కదా, ఒక్క మాట చెప్తే ఏమవుతుంది అని. అయిపోయిన తర్వాత షూట్ అయిపోయిన తర్వాత ఆయన ఇంటికి తీసుకెళ్ళి ఆ పెద్ద హీరో కూర్చోబెట్టి, ఈరోజు వీడు సినిమాలో ఒక డైలాగ్ చెప్పాడు, చాలా బాగా చెప్పాడు అని ఫుడ్ పెట్టి కూర్చోబెట్టి మాట్లాడారంట. అంటే ఒక విషయం మనం పొగరికి వెళ్ళకూడదు, కానీ అతనికి ఆ విషయం అర్థం కావాలి.
అర్థమైందా? 10 మంది ముందు కాదు, ఆయన కూర్చోపెట్టి ఎక్కడి వరకు చెప్పాలి అక్కడి వరకు చెప్పారు. ఆ రోజున శివాకి చెప్పారు అలాగే ఆయన, సాయి కుమార్ గారు. పొగడ్డం విషయం కాదు, నువ్వు చాలా బాగా చేసావు, ఇంకా బాగా చేయాలి, ఇంకా బాగా చేయాలి, మంచి మంచి సినిమాలు చేయాలి నువ్వు అని చెప్పేసి అతను అప్రిషియేట్ చేశారు. ఆ రోజు నాకు చాలా బాగా అనిపించింది. ఆయన మళ్ళీ కూర్చోబెట్టి నాకు చెప్పడం అన్నీ, ఎక్కడ పొగడాలి, ఎక్కడ చెప్పాలి మనం ఏ విషయమైనా అని. నేనైతే క్లాప్స్ కొట్టేసాను మొత్తం ఫుల్గా. మావాడు సందీప్ సింగిల్ టేక్లో చెప్పగానే అందరూ టోటల్ దగ్గర ఒక 500 మంది క్రూ ఉన్నారు ఆ రోజున. అదే మొత్తం టోటల్ జూనియర్స్ అందరితో పాటు ఈ స్పీచ్ సీన్, అందులో కళ్యాణ్ గారి ఇన్స్పిరేషను ఆ స్పీచ్ రాయడానికి. మాకు పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు చెప్పాలి, అదొక పెద్ద టాస్క్ హీరోకి. నాకు అన్ని గుర్తొస్తున్నాయి మంచిగా. 1 year అయిపోతున్నట్టు అనిపించట్లే, ఏదో మొన్న అయినట్టు ఉంది. అసలు మీరు 1 year అయిందంటే 1 year అయిందా అని నాకే అనిపిస్తుంది. ఇంకో 2 months 1 year నాకే అర్థం కావట్లే, ఏంటి ఇంత ఫాస్ట్గా అవుతుంది. దానికి ముందు అవ్వలేదు అంత ఫాస్ట్గా, ప్రతిరోజు ఒక యుగంలా గడిచేది అనమాట. అంటే వండర్ఫుల్ భయ్యా. ఇలా మూవీ గురించి ఇన్ని అయిన తర్వాత అయినా కానీ మరి మాట్లాడుకోవడానికి ఒక సందర్భం వచ్చింది, మనం అది కూడా గద్దర్ అవార్డు రావడం కానీ చాలా హ్యాపీ అనిపిస్తుంది. కానీ ఈ మూమెంట్ అవార్డు వచ్చిన ప్రతి ఒక్కరిని నేను యూజువల్గా అడుగుతూ ఉంటాను, మీ లైఫ్లో ఎప్పుడైనా కానీ ఒక సినిమా ఆర్టిస్ట్ గానో డైరెక్టర్ గానో అవ్వాలి అని అనుకున్నప్పుడు ప్రతి ఒక్కరికి కూడా ఒకటి ఉంటుంది భయ్య, అరే అంత డబ్బులు తీసుకోవాలి ఇంత డబ్బులు తీసుకోవాలని కాదు కానీ అవార్డు తీసుకోవాలని మైండ్లో ఒకటి ఉంటుంది. మీరు ఎప్పుడైనా కానీ పలానా అవార్డు తీసుకోవాలి అని చెప్పేసి అనుకున్న సందర్భం ఏదన్నా ఉన్నిందా? ఆ సందర్భం ఏదన్నా ఉంటే చెప్పండి. అంటే పర్టికులర్గా ఏం తెలియదు, అవార్డు గురించి అనేది తెలియదు. కానీ నిజం చెప్పాలంటే మంచి సినిమా చేయాలి ఇది ఒక్కటే నా మైండ్లో ఉండేది ఇప్పుడు. అదే పెద్ద అవార్డుగా ఫీల్ అవుతాను నేను నిజం చెప్పాలంటే. చిన్నప్పుడు కానీ ఎప్పుడైనా ఈ ట్రావెల్లో కానీ ఎప్పుడన్నా మనం ఆ సినిమాలోకి మేము వెళ్దామని అనుకున్నప్పుడైనా కానీ నాకు నింది భయ్య ఏంటంటే ఇది ఐఫ్ అవార్డ్స్ సైమ్ అవార్డ్స్ అన్ని తీసుకుంటున్నప్పుడు ఏదో ఒక రోజు మనం కూడా వెళ్ళి తీసుకోవాలి ఉంటుంది, కంపల్సరీ ఉంటుంది. అంత 10 మంది రోజుల్లో మనం కూడా అవార్డు తీసుకున్నాం అంటే ఓకే. అందులో ఏదో సినిమాలో బ్రహ్మానందం గారు చెప్తారు చూడు, అలాగా. అంటే డెఫినెట్లీ ఇట్స్ ఏ స్పెషల్ మూమెంట్. బట్ నా మైండ్లో ఉండే కొన్ని ఉంటాయి అనమాట. కంపల్సరీ నేషనల్ అవార్డ్ రికగ్నైజేషన్ రావాలి అనేది ఉంటుంది ప్రతి సినిమాకి. మన సినిమా యొక్క రీచ్ నేషనల్ అవ్వాలని. బట్ ఐ వాంట్ ఆస్కార్ అనే ఆలోచనలో నేను ఉంటాను. నా మైండ్ సెట్ ఎప్పుడు కొంచెం ఆ టైప్ అయి ఉంటుందంట. సినిమాకి మన రూటెడ్ సినిమాకి ఆస్కార్ రావాలని అనుకుంటాను. అక్కడికి వెళ్ళాలి మనం. ఎందుకని మనం అక్కడికి వెళ్ళలేదు అంటే ఏమో ఎన్నో రకాల కారణాలు. ఐ హ్యావ్ టు ఫైండ్ సొల్యూషన్స్, ఐ హ్యావ్ టు ఫైండ్, ఐ విల్ మేక్ ఇట్ బిగ్. నేను తేగలను అనే నమ్మకం నాకైతే ఉంది. మీలో వచ్చిన మార్పు ఏంటి? మెయిన్గా ఈ ఫస్ట్ సినిమాకి ఉన్న స్ట్రగుల్స్ అనేది తగ్గిపోయింటాయి, సెకండ్ సినిమాకి వచ్చేటప్పటికి ఫస్ట్ సినిమాకి వచ్చేటప్పుడు ద మెయిన్ చేంజెస్ ఏం అబ్జర్వ్ చేశారు? ఎక్స్పెక్టేషన్ ఫస్ట్ సినిమాకి ఉండదు. అందరూ ఇది అసలు ఎప్పుడు లేదు కాబట్టి నేను భయపడుతూ ఉంటారు. 11 మంది హీరోలు బుర్ర బుద్ధి ఉందంటారు నీకు. ఇదే నన్ను వచ్చే క్వశ్చన్స్. అంతమందిని పెట్టిన సినిమా చేస్తా నువ్వు అంటే 5 కోట్లు 6 కోట్ల బడ్జెట్ నీకు. ముందు ఒక సినిమా చేయవయ్యా నువ్వు. నీ పైన కూర్చొని ఎక్కడో ఆలోచించుకుంటావు. నువ్వు ఏది ఆకాశంలో నిచ్చలేసిన చూస్తావు నువ్వు, ఈ రోజు కింద ఆలోచించవు నువ్వు. ముందు నీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, నువ్వేం చేస్తున్నావు, ఇవన్నీ ఆలోచించుకో. నార్మల్గా చేసావు, తర్వాత 2-3 సినిమాల తర్వాత నేను ఇది చేస్తానని ప్రూవ్ చేసుకో. ఆ తర్వాత ఏదైనా సాధించు. ఇప్పుడే పీకేద్దాం అని వెళ్ళిపోతాడు. మన పక్కన వాళ్ళు కూడా చెప్తుంటారు, నడరా బాబు మూర్ఖుడు, ఆడి ఇష్టం వచ్చిన సావనే మనం చెప్పినే ఉండు, ఈ టైప్ వస్తుంది. ఎప్పుడైతే మనం చేసిన నిరూపించారు ఏదో చేసేవాళ్ళే. కొంతమంది ఈ ఇష్టతో ఉండరు, కొంతమంది ఈగోతో ఉండరు, కొంతమంది చేసేళ్ళే ఏదో ఏం లేదు నిహారిక గారు ఉన్నారు కాబట్టి సినిమా సక్సెస్ అయింది అన్న వాళ్ళు ఉన్నారు. 200% నిహారిక గారు ఉన్నారు కాబట్టి మా సినిమా జనాల్లోకి వెళ్ళింది. ఇఫ్ దెర్ ఈస్ నో స్టోరీ డెఫినెట్లీ అవనెవరు. ఇలాంటి కథల్ని మనం ఎక్కడ ఆపేస్తున్నారు అంటే డెఫినెట్లీ ఇలాంటి కథలకి పెద్ద ఫేస్లే కావాలి. దిల్ రాజు గారు లాంటి సపోర్ట్ ఇలాంటి కథలకు కావాలి. బలగంగా వచ్చినట్టు కమిటీ కూరలకి నిహారిక గారు అనే సపోర్ట్ కావాలి, నిహారిక గారు కమిటీ కూరలకి ఇచ్చినట్టు. అలా ఇలాంటి కథలకి నిజంగానే పెద్దవాళ్ళ సపోర్ట్ కావాలి. లేదంటే ముందుకెళ్ళదు, లేదంటే వెనకాల వాళ్ళందరూ మనం లాగుతూ ఉంటారు అనమాట. వదరా కాల్స్ కూడా మనకి చాలామంది నిజం చెప్పాలంటే భయ్య అంటే ఫ్రాంక్గా చెప్పాలంటే ఎక్కువ కాల్స్ రాలేదు నాకు. అవార్డు యొక్క విలువ తెలియదు చాలామందికి. నేను సీరియస్గా చెప్తాను, అవార్డు యొక్క విలువ తెలియదు చాలామందికి. నా టీం నుంచి చాలామంది రాలేదు, నా హీరోలు తప్పించి. నా హీరోల యొక్క లవ్ వేరు. అంటే అవార్డు విలువ చాలా మందికి తెలియదు. ఆ విలువ తెలిసిన రోజున వాళ్ళ పనితీరు మారిపోద్ది. అర్థం మీకు? అలాగే అవునా ఓకే అనుకునే వేళ చాలా మంది ఉంటారు. అవార్డు విలువ నిజంగా చాలా మంది తెలియదు. ఒకరికి అప్రిషియేట్ చేయడం చాలా మందికి రాదు. అప్రిషియేట్ చేస్తే ఓకే అన్న టైప్లో ఉంటారు చాలా మంది. నిజం చెప్తున్నాను నేను. అంటే ఇది ఫ్రాంక్గా మాట్లాడే టైం ఏమో అనిపించింది నాకు, అందుకనే చెప్పాను నేను. అందరికీ ఆనందం ఉండదు, అందరికీ కొంచెం వెనకాల ఇది ఉంటుంది. నాకు గీతా ఆర్ట్స్ నుంచి మంచి ఫోన్స్ వచ్చినాయి.
చాలా ఆనందంగా మాట్లాడారు నాతో. ప్రొడ్యూసర్ చాలా మంది చాలా ఆనందపడ్డారు. మరి ఇట్ డిజర్వ్ వంశీ అవార్డు రియల్లీ బ్రో. అని. అంటే ఆ మాటలు బాగుంటాయి అనమాట. మన పక్కనే రావు ఫోన్స్. కానీ ఒక్కసారిగా నా మైండ్ అంటే వేరే వాళ్ళకి కూడా అనిపించే ఉండొచ్చేమో, ఈ కమిటీ కుర్రాళ్ళు చూసిన తర్వాత అరే మలయాళం మూవీస్ బాగుంటాయి, అది బాగుంటుంది, ఇది బాగుంటుంది అని చెప్పేసి అని అంటూ ఉంటారు. మన దగ్గర ఇలాంటి సినిమా తీసి కొట్టి నిరూపించాడు చూసారా, అది సూపర్. ఈ సినిమాని రీమేక్ కూడా చెయ్యలేరు వేరే వాళ్ళు అని అనిపించింది బ్రో. మొన్నటి వరకు నేను నిజంగా చెప్పాను చాణక్య, మొన్నే చెప్పారు నాకు జస్ట్ 4 రోజుల క్రితం. సార్ రీమేక్ ఎందుకు వెళ్ళట్లేదు సార్ అంటే, రీమేక్ ఎవరు చేయలేను అన్నాడయ్యా అన్నారు. అబ్బా అది కథ కావాలి నాకు. నేను నిజంగా ఒక ఆనందం ఏంటంటే చేయలేను అన్నారంట. ఈవెన్ మలయాళీస్ కూడా, మలయాళం ఎవరు ఎలా చేసేస్తారు సార్, ఇది 11 మంది నీకు ట్రాన్స్ఫర్మేషన్ జరగాలి, బడ్జెట్లు కావాలి, మళ్ళీ వాళ్ళకి సంబంధించిన ఒక ఆచారం కావాలి, ఒక ఊరు కావాలి వాళ్ళకు, ఇదంతా పెద్ద ప్రాసెస్ సార్. బడ్జెట్లు కూడా భారీగా కనబడుతున్నాయి, 4 కోట్లు 5 కోట్లు కనబడట్లేదు ఇక్కడ. బడ్జెట్లు భారీగా కనబడుతున్నాయి, మీరేమో అన్ని రిస్ట్రిక్ట్ చేసి నీ కుర్రోళ్ళందరినీ దగ్గర పెట్టుకుని చేశారు, అందరికీ అవ్వవు కదా, ఎవరు చేయలేని అన్నారు. సరే నేను డబ్బింగ్ అయినా చేయండి, జనాలకు అందరికీ తెలుస్తుంది నిజం బ్రో అని చెప్పాను నేను. అంటే అప్పుడు అన్నారు, నేను అనుకున్నాను, నేను ఇంటికి వెళ్ళిన తర్వాత ఆలోచించుకుంటే అప్పటి వరకు ఏ రకంగా ఆలోచించుకున్నాను, ఏంటి రీమేక్ అవ్వట్లేదు, అన్ని సినిమాలు అవుతున్నాయి కదా, నా సినిమా అవ్వట్లేదండి, ఈ టైప్ ఆలోచించా. ఎప్పుడైతే ఇది అవ్వడానికి ఛాన్సెస్ తక్కువ ఉన్నాయి అనేది ఆలోచన ఉంటుంది చూడు, ఆ రోజు నా ఇది కదా చేసాం మనం. మీరు చెప్పింది తమిళ మలయాళం గురించి ఎందుకు మాట్లాడాలి, మన దగ్గర కథలు ఉన్నాయి, తీస్తే నిహారిక గారు లాంటి వాళ్ళు ప్రొడ్యూసర్స్ దగ్గరికి వస్తే మేము తీయడానికి రెడీగా ఉన్నాం. ఇప్పుడు నా నెక్స్ట్ సినిమా కూడా అలాగే తీస్తాను నేను. నాకు తెలిసి మళ్ళీ 11 మంది క్రికెట్ టీం, ఈసారి 25 మంది ఉండొచ్చు, కొత్త కుర్రోళ్ళు ఉండొచ్చు, అలాంగ్ విత్ బిగ్ హీరో. ఇట్స్ గోయింగ్ టు బి యూనిక్. మేబీ 2 జరుగుతున్నాయి, ఏం జరుగుతాయి అది. డెఫినెట్లీ ఐ మేక్ గుడ్ ఫిల్మ్స్ విత్ మన కంటెంట్, న్యాచురల్ కంటెంట్. కానీ మిమ్మల్ని చూస్తుంటే ఒకటి అనిపిస్తుంది బ్రో, ధైర్య సాహసే లక్ష్మి. మీరు ఎంత మొండిగా నిలబడి ధైర్యం చేశారు, వదిలిపెట్టకుండా వస్తేనే ద బ్యూటిఫుల్ థింగ్ ఇస్ హ్యాపెన్. అదే అనిపించింది. సూపర్ అంటే సూపర్. ఈ అవార్డ్ ఆల్సో యూ డిజర్వ్ ఇట్ మ్యాన్. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. యాక్చువల్లీ దిస్ అవార్డ్స్ మొన్న నన్ను ఎవరు అడిగారు, ఒక మీడియా వాళ్ళు అడిగారు అనమాట, అవార్డు ఎవరికి ఇస్తారని. డెఫినెట్లీ అన్ని అవార్డ్స్ మా టెక్నీషియన్స్కి, యాక్టర్స్కి అందరికీ ఇవ్వచ్చు, కానీ ఈ అవార్డు మాత్రం మా తమ్ముడికి ఇచ్చేద్దాం అనుకుంటున్నాను నేను. వితౌట్ హిమ్ నేను ముందుకు వెళ్ళాను అనమాట. వితౌట్ హిమ్ నేను అసలు ఏ పని చేయలేను. మొన్న చెప్పాను నేను ఒక ఇంటర్వ్యూ ఛానల్లో, అదే దిస్ అవార్డ్స్ డెఫినెట్లీ అవార్డు రావడానికి కానీ, నేను ఇక్కడ ఉండడానికి కానీ, అసలు ఏం చేయడానికి కానీ మా తమ్ముడే అనమాట. ఐ డెడికేటెడ్ కంప్లీట్ మై లైఫ్, ఎవ్రీథింగ్ టు మై బ్రదర్. అవార్డు వచ్చిన తర్వాత మామ్ డాడ్ రియాక్షన్ ఏంటి? ఫ్రాంక్గా చెప్పాలంటే లారీ డ్రైవర్ కొడుకుని, నార్మల్ ఊళ్ళో గణపతి లారీ, చాలా ప్రౌడ్గా హ్యాపీగా, మా నాన్నగారు లారీ డ్రైవరు, నేను హ్యాపీగా నన్ను బాగా పెంచారు. 10 రూపాయలు అడుగుతుంటే 15 రూపాయలు ఇచ్చారు. ఆ టైం నుంచి కొంచెం స్ట్రగుల్ స్టార్ట్ అయింది. ఇంకేముంది, అన్నీ సెట్ అయిపోయిన అనుకున్న తర్వాత మళ్ళీ జాబ్లోకి వెళ్ళాను నేను. జాబ్లో అన్నీ సెట్ అయిన తర్వాత బయటకు వచ్చా. ఇంకేముంది, షార్ట్ ఫిల్మ్ చేసిన రేపు పొద్దున్న రామ్ చరణ్ గారు నాకు డేట్లు ఇచ్చేస్తారని చెప్పాను మా ఇంట్లో. అంత కాన్ఫిడెన్స్, అట్లనే మైండ్ సెట్. రియల్ ఇది తెలియదు కదా, ఏమి ఆ టైంలో 21, 22 వచ్చాను నేను బయటికి. ఓకే, అంటే ఆ టైంలో అన్ని మనమే తోపులు అన్న ఫీలింగ్ ఉంటుంది. బట్ రియాలిటీ లోపలికి వచ్చిన తర్వాత అన్ని తెలుస్తూ ఉంటాయి. దెబ్బలు, అసలు ఎక్కడ పని చేయాలి, ఎవరికి వెళ్ళి దగ్గరికి వెళ్ళాలి, ఏ డోర్ ఓపెన్ చేయాలి. నేను దగ్గర అసలు పేరు కూడా ఎవరికైతే, నేను దగ్గర 70-80 ప్రొడక్షన్స్కి నేను నేరేషన్స్ ఇచ్చా. అసలు పేరు కూడా తెలియదు. ఇప్పుడే స్టార్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళు, ఈ టీవీ ఛానల్స్ వాళ్ళు, నాటికలు చేసేవాళ్ళు అందరికీ చెప్పేసారు. ఎవరు యూఎస్ నుంచి వచ్చిన అతను రిటర్న్కి, ఇంకొక అతనికి ఆ రోడ్డు మీద కూర్చోబెట్టి కథలు చెప్పేసాను నేను. ఇదే కథని ఎన్ని నేరేషన్స్ ఇచ్చారో నాకే తెలియదు. అంటే అలాంటి పొజిషన్ నుంచి ఈరోజు స్టేట్ అవార్డు వచ్చింది అనేటప్పటికి దే విల్ వెరీ హ్యాపీ. మా నాన్నగారు ఊరంతా వెళ్ళేవారు. మా నాన్నగారు హ్యాపీనెస్ ఏంటంటే సినిమా థియేటర్కి వెళ్ళిపోయి మా ఊరు వెళ్తే ఓకే, భీమవరం వెళ్ళిపోయారు తాడేపులు కూడా నుంచి. భీమవరంలో బండ్లని కదా, నాన్న ఈ రోజున 20 బళ్ళు ఎక్కువ వచ్చినాయి అంట సెకండ్ షో మొత్తం ఫుల్ అయిపోయిందంట, ఇంకొక 10 కుర్చీలు ఇవ్వమని చెప్పాను నేను థియేటర్ ఓనర్. వాళ్ళకి మనం చెప్పడం ఏంటి నాన్నగారు అంటే, సరిపోతలేదా ఫ్యామిలీలు వచ్చినాయి, పిల్లలు ఎక్కడ కూర్చుంటారు అక్కడ అన్నారు. నవ్వుకునే ఉన్నాను. అంటే వాళ్ళ హ్యాపీనెస్ వేరు. అది కళ్ళలో నీళ్ళు రావడం ఇవి ఉండవు, సినిమాటిక్ ఎమోషన్స్ ఉండవు. అవి ఉన్నా కానీ వాళ్ళు గదిలోనే మాట్లాడుకుంటారు. అర్థమైందా? ఓకే ఇక్కడ ఏదో అయిపోతాడు అనుకున్నా, వాళ్ళకి నమ్మకం, ఇడో అవుతాడు అనుకున్నారు, వాళ్ళ నమ్మకాన్ని ఎదుగో నిలబెట్టాను అనుకున్నా. ఫైనాన్షియల్గా సెట్ చేయాలి అందరినీ, అదొక పెద్ద గోల్ మెయిన్. ఫస్ట్ మంచి సినిమా తీయడంతో పాటు డెఫినెట్లీ వీ హ్యావ్ టు ఎర్న్ సంథింగ్. మేము ఇలా బతుకుతున్నాం వాళ్ళకి చెప్పాలి. సూపర్ బ్రో.
అరే స్టోరీ కానీ ఒక లారీ డ్రైవర్ కొడుకు అయిన మీరు ఈరోజు స్టేట్ అవార్డు తీసుకోవడం కానీ ఇలాంటివన్నీ చూస్తూ ఉంటే అంటే ఖచ్చితంగా కష్టపడ్డారంటే అది సాధించవచ్చు అని చెప్పేసి మరొకసారి నిరూపించారు. సూపర్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ ఇలాంటి మంచి మంచి మూవీస్ అనేది కూడా తీయండి. ఆల్రెడీ వివేకాత్రే గారు కదా మీకు చెప్పింది, మీలో ఉన్న మాత్రం వదిలిపెట్టకండి, ఆ రూటెడ్ది మాత్రం వదిలిపెట్టకండి. ఆ వర్డ్ నేను యూజ్ చేయట్లేదు. అంటే ఆ వర్డ్ నాకు చెప్పిన అతను అంటే వివేకాత్రే డెఫినెట్లీ వన్ ఆఫ్ ది ఇన్స్పిరేషన్ యంగ్ డైరెక్టర్స్ అందరికీ. నాకు ఫోన్ చేసి ఒక పావు గంట 20 నిమిషాలు త్రూ అవుట్ మాట్లాడి చాలా అంటే చాలా బాగా మాట్లాడి ఆ వర్జినిటీ మాత్రం కోలుకోవద్దు. పైకి వెళ్తావు, నువ్వు పెద్దవాళ్ళతో సినిమా చేస్తావు, బట్ నీ రూటెడ్ నువ్వు ఏదైతే పట్టుకున్నావో అక్కడ నువ్వు స్ట్రాంగ్, దాన్ని వదలొద్దు. విష్ణు మన వేణు శ్రీరామ్ అన్న 30 minutes 40 minutes మాట్లాడారు. ఎక్స్ప్లెయిన్ ఎవ్రీథింగ్. ప్రతి డిపార్ట్మెంట్ గురించి మాట్లాడారు. సీనియర్ డైరెక్టర్స్ ఎప్పుడైతే మనకు కాల్ చేసి మాట్లాడతారో, మన డైరెక్టర్స్ కౌన్సిల్ చైర్మన్ మన వీరశంకర్ గారు కానీ, వీరశంకర్ గారు ఫుల్ సపోర్ట్ అనమాట. ఆయనకి ఎంత ఇష్టమో నా సినిమా. అజయ్ గారు, యాక్టర్ అజయ్ గారు, రవితేజ గారు, మన చిరంజీవి గారు, మెనీ యాక్టర్స్ మెనీ డైరెక్టర్స్ చాలా మంది నాకు కాల్ చేసి మాట్లాడినప్పుడల్లా కూడా ఒక 20 నిమిషాలు 30 నిమిషాలు మాట్లాడారు. అంటే అంతసేపు మాట్లాడతారని నాకు తెలియదు. 5 నిమిషాలు అమ్మా బాగా చేసాం అమ్మా కంగ్రాచులేషన్, అది వేరు. కానీ అది మాట్లాడుతుంటేనే కదా ఒరిజినాలిటీ వస్తుంది. హ్యాపీగా మాట్లాడారు. మా రవితేజ గారు అయితే ఆ అబ్బాయి చెయ్యి పెట్టాడు, ఎవరు అది చెయ్యి పెట్టాడు అంటే, సార్ అది మిమ్మల్ని కాపీ చేసాం సార్ అది చెప్పేటప్పుడు కూడా, అరే నువ్వు రవితేజ గారు రవితేజ గారి లాగే మాట్లాడాలి, రవితేజ గారు సింధూరంలో రవితేజ నువ్వు ఇప్పుడు ఏ చేయరా అంటే ఆడి చొక్కా ఆడే మళ్ళీ అన్న నేను చొక్కా ఇలా అంటాను నేను ఆడే తీసుకొచ్చి వాడు రాంబాబు రఘు క్యారెక్టర్ వీళ్ళందరూ కూడా కొత్త కొత్త ఏవో చేసుకొచ్చి అన్నీ తీసుకొచ్చారు. సో ఇట్స్ రియల్లీ లైఫ్ టైమ్ ఎక్స్పీరియన్స్ నాకు. అంటే యాక్టర్స్తో మళ్ళీ పనిచేయాలని ఉంటుంది అనమాట నాకు. హోప్ఫుల్లీ నేను మళ్ళీ ఏదో రోజున వీళ్ళందరినీ రీయూనైట్ చేద్దాం అనుకుంటున్నా. అది ఎప్పుడు జరుగుతుందో తెలియదు, అందరినీ చేస్తాం మళ్ళీ కంపల్సరీ. కమిటీ కుర్రాళ్ళు మొదటి అడుగే చాలా అద్భుతంగా పడింది అండ్ అవార్డు రావడం కానీ ఎవ్రీథింగ్ ఈజ్ సూపర్. అండ్ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ ద ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ బ్రో. థ్యాంక్ యూ సో మచ్ అనికే. Thank you for coming here. Yeah, thank you so much, sir. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేసాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.